దయచేసి బైబిల్ ఉన్న వాళ్ళందరూ గమనించండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయము మొదటి వాక్యాన్ని మనం చదువుదాం. అయితే యాకోబు నిన్ను సృష్టించిన వాడగు యెహోవా ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడవద్దు, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. చెప్పండి కూడా అందరూ గట్టిగా హల్లెలూయా. యాకోబు నిన్ను సృష్టించింది నేనే, నిన్ను నిర్మించింది నేనే సెలవిస్తున్నాను, నేనే నిన్ను విమోచించి ఉన్నాను, భయపడవద్దు, నీ పేరు పెట్టి పిలిచింది నేను, నీవు నా సొత్తు. హల్లెలూయా. చెప్పండి, మనం ఎవరి సొత్తు? ఎవరి సొత్తు అండి? ఇది మా సొత్తు, ఇది మీ సొత్తు, మీ తాత సొత్త అంటూ ఉంటారు. సరే, వాళ్ళ సంగతి మనకు అనవసరం. మనం మాత్రం ఎవరి సొత్తు? హల్లెలూయా. మనం ఎవరి స్వాస్థ్యము? దేవుని. ఎందుకంటే దేవుడు మనల్ని పేరు పెట్టి పిలిచాడు, ఆయన మనల్ని విమోచించాడు. వినాలి, శ్రద్ధ భక్తితో దేవుని వాక్యాన్ని వినండి. ప్రైజ్ ది లార్డ్. ఆయన మనల్ని విమోచించి ఉన్నాడు. ఆమె. ఇప్పుడు కూర్చొని వాళ్ళు మీలో ఎవరెవరు ఏమేమి ఆలోచిస్తున్నారు నేను గమనిస్తూ ఉంటాను. అప్పుడప్పుడు మీరు వాక్యం వింటున్నప్పుడు వెంటనే కెమెరా తిరుగుతూ ఉంటుంది కదండి, ఆ కెమెరా మీ మీద ఫోకస్ చేస్తే ఆ కెమెరాలో పాపం శ్రద్ధగా వింటూ ఉంటారు కొంతమంది, వాళ్ళ ఫేస్ కనబడుతూ ఉంటుంది. నాకు అనిపిస్తుంది వీళ్ళ ఫేసే కాకుండా వీళ్ళ మైండ్ ఏం ఆలోచిస్తుందో అది కూడా స్క్రీన్ మీద కనబడితే ఎట్లుంటుందో అనిపిస్తుంది. అలాంటిది ఏదైనా సిస్టమ్ వచ్చి ఏంటండి మీ బ్రెయిన్లో ఏదో ఒక చిప్పు పెట్టి ఏంటండి వాక్యం వినబడుతున్నప్పుడు మీ ఫేస్ చూపిస్తారు కదా, అట్లాగా మీ బ్రెయిన్ ఏం ఆలోచిస్తుందని ఒకవేళ స్క్రీన్లో కనబడితే అప్పుడు మీ బ్రెయిన్ తాళం వేసానో లేదో, మా ఆయన యాడు చచ్చాడో, పిల్లలు ఆడిపోయారు అనే దాన్ని కనబడుతుంది. మరి మేబీ ఫ్యూచర్లో అలాంటి రావచ్చు, అలాంటి సిస్టమ్ ఏమైనా రావచ్చు. ఆ సమయం కోసం నేను కూడా ఎదురు చూస్తున్నట్టు. శ్రద్ధగా ఆలకించండి వాక్యాన్ని. ప్రైజ్ ది లార్డ్. మీ మనసే కాదు, మీ ముఖాలే కాదండి, మీ మనస్సు కూడా దేవుని వాక్యం మీద నిలుపాలి. ఎవని మనస్సు నీ మీద ఆనుకును వానిని పూర్ణ శాంతి గలవానిగా నీవు కాపాడుతావు. ఆమేన్. ఎవని మనస్సు నీ మీద అంటే వాక్యం మీద ఎవరి మనసు అయితే నిలబడుతుందో వారు పూర్ణ శాంతి గలవారుగా ఇక్కడ నుండి బయలుదేరి వెళ్ళబోతున్నారు. హల్లెలూయా. భయపడవద్దు, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. నీ సృష్టికర్త నేనే, నిన్ను నిర్మించింది నేనే, నిన్ను విమోచించింది నేనే నీతో మాట్లాడుతున్నాను, నేనే నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను. ఆమేన్. చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. ప్రభు మనల్ని పిలిచే దేవుడు, ఆయనే మనల్ని పిలిచాడు. హల్లెలూయా. ఎవరో పిలిస్తే మీరు ఇక్కడికి రాలేదు, దేవుడు మిమ్మల్ని పిలిచాడు కనుకనే మీరు ఇక్కడికి వచ్చారు. ఆయన పిలవడానికి ఎవరో కొన్ని ఉపయోగించుకొని ఉండొచ్చు, కానీ వారి నోట దేవుడు తన మాట ఉంచి ఆయన మిమ్మల్ని పిలిచాడు కనుక అది దేవుని పిలుపు కనుకనే మీరు ఎన్నో శ్రమలు దాటుకుని ఇక్కడికి వచ్చారు. ఎన్నెన్నో ఎత్తు పళ్ళాలు, ఎన్నెన్నో పోరాటాలు దాటుకుని ఈ రాత్రి ఇక్కడికి వచ్చి మీరు నిలిచి ఉన్నారంటే నిశ్చయంగా ఇది దేవుని పిలుపే. ప్రభు పిలిచిన వాళ్ళే ఇక్కడికి పోగు చేయబడి ఉన్నారు, ప్రభు ఏర్పాట్లో ఉన్న వాళ్ళే ఇక్కడ పోగు చేయబడి ఉన్నారు. కొందరు ఈ ఆవరణలో ఉండి కూడా ఎక్కడో కూర్చొని ఉంటారు, ఈ ఆవరణలో ఉండి కూడా ఏదో పని ఉన్నట్టు బండి వేసుకొని బయటికి వెళ్ళి ఉంటారు. ఈ ఆవరణలో ఉండి ఈ నీడలో ఉన్న వాళ్ళు కూడా సడన్గా ఏదో అర్జెంట్ పని, మేబీ ఏదైనా పని ఉండొచ్చు వాళ్ళకి, ఆ పని మీద వాళ్ళు బయలుదేరి వెళ్ళారు. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళకి ఇక్కడ ఉండే పిలుపు లేదనమాట, ఈ సంఘంలో ఉండే పిలుపు లేదు, ఈ రాత్రి ఈ కూడికలో పాల్గొనే పిలుపు వాళ్ళకి లేదు కనుక పిలుపు లేని వాళ్ళు ఏదో కారణాలతో వెళ్ళిపోతూ ఉంటారు. పిలువబడిన వాళ్ళు 600 అయినా 106 అయినా, ప్రపంచ ప్రళయాలు వచ్చిన, ప్రపంచానికి ప్రళయమే వచ్చిన, భూకంపాలే వచ్చిన, తుఫాన్లే వచ్చిన, ఎలాంటి పరిస్థితులు వచ్చినా వాటన్నిటిని దాటుకుంటూ మీరు ఇక్కడ కూడి వచ్చి ఉన్నారంటే నిశ్చయముగా మీరు దేవుని చేత పిలువబడిన వారు, దేవుని చేత పిలువబడిన వారు, దేవుని చేత పిలువబడిన వారు. ఆయన పేరు పెట్టి మనల్ని పిలుస్తాడు. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, యేసయ్య మిమ్మల్ని పేరు పెట్టి పిలిచాడని చెప్పండి. మిమ్మల్ని పేరు పెట్టి పిలిచాడు ఆయన. ఆమేన్. బైబిల్లో కొందరిని దేవుడు పేరు పెట్టి పిలిచాడు. వాళ్ళు ఏమైనా గొప్పవాళ్ళ, గనులా, లేకపోతే మేము ఎంతో గొప్పవాళ్ళం కాబట్టి మా పేరు ఆయనకు గుర్తుంది, బ్రదర్ బాగున్నారండి అని పేరు పెట్టి పిలిస్తే అమ్మో అన్నయ్య మమ్మల్ని గుర్తుపెట్టుకున్నాడంటే మేము ఎంత గొప్పవాళ్ళు అంటే మమ్మల్ని ఆయన గుర్తుపెట్టుకుంటాడు. ఇన్ని వేల మంది ఉంటే అందరిని వదిలేసి నా పేరే ఇంత పెద్ద
ఆ సభలో ఇంత పెద్ద మీటింగ్లో మా పేరు పెట్టి పిలిచాడంటే మేము ఎంత గొప్పవాళ్ళు కాకపోతే మా పేరు పిలుస్తాడు, ఎంత గుర్తు ఆయనకి. అసలు మామూలుగా ఆయనకి మెమరీ తక్కువ, ఆయన మా పేరు గుర్తుపెట్టుకున్నాడంటే మేము ఎంత గొప్పవాళ్ళు అయి ఉంటాము అని అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు కొందరిని పేరు పెట్టి పిలిచాడు. వాళ్ళ స్థితి ఏంటి, వాళ్ళ గతి ఏంటి, వాళ్ళ మానసిక పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తుంటే ఇళ్లలో నుండి, ఇంటిలో నుండి తరిమివేయబడిన పరిస్థితి. మనంతటా మనం వెళ్ళిపోవడం వేరు, నాకు నచ్చలేదండి నేను వెళ్ళిపోతున్నాను అనేది వేరు. ఇంట్లో వాళ్ళు మెడబెట్టి బయటికి గెంటి వేయడం వేరు. ఒక రకంగా చెప్పాలంటే మెడబెట్టి నెట్టకపోయినా ఇంట్లో నుండి నిర్దాక్షిణ్యంగా బయటికి పంపించేశారు. తినడానికి తిండి లేదు, త్రాగడానికి నీళ్ళు లేదు, ఏదో కొంచెం కొద్దిపాటి ఆహారాన్ని ఇచ్చారు, అది కూడా తినేశారండి, నీళ్లు తరిగిపోయింది. ఒట్టి చేతులతో వాళ్ళని బయటికి పంపించారు. అటు ఇటు తిరిగిన తల్లి ఆ బిడ్డ ఆకలి, ఆ రోదన చూడలేక, అతని చావును చూడలేక ఎలుగెత్తి ఏడవడం మొదలెట్టింది. కొన్నిసార్లు మనకు వచ్చే ఇబ్బందులు మనం ఏడవడం తప్ప ఇంకేమీ చేయలేము. ఏం చేయలేమమ్మా? నీ బిడ్డకు అంత అన్నం పెట్టుకోలేవా? నీ బిడ్డకు ఒక గ్లాస్ మంచినీళ్ళు అందించలేవా? నీ బిడ్డలో ఒక 10th క్లాస్ వరకు చదివించలేవా? నువ్వు మంచోడో చెడ్డోడో పిచ్చోడో ఎవరో ఒక అయ్య చేతిలో పెట్టి వివాహం చేసే స్తోమత నీకు లేదా? ఆ మాత్రం నువ్వు చేయలేవా? ఆ స్తోమత లేనప్పుడు ఎందుకు అన్నావు అని మాట్లాడేవాళ్ళు మాట్లాడవచ్చు. ఆ తల్లి బాధ తల్లికే తెలుసు. 4 గంటల పాచి పని చేసి నీ బిడ్డలకు అన్నం తీసుకొచ్చి పెట్టలేమంటే ఆ శక్తి కూడా లేదేమో ఆమెకి. 4 గంటలు వెళ్ళి పాచి పని చేయాలన్నా దానికి శక్తి కావాలి కదా, దానికి అవకాశం కావాలి కదా. ఆ అవకాశం కూడా లేదా తల్లికి. తన బిడ్డ దాహాన్ని కూడా తీర్చాలి. నిస్సహాయపు స్థితిలో వెళ్ళి ఎలుగెత్తి ఏడవడం తప్ప ఏమి చేయలేని స్థితిలో ఉంటే ఆ ఎడారిలో ఏ నరుడు లేడండి. భీకర ధ్వని కలిగిన పాడైన ఎడారులవి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు మాత్రమే పిలిచిన దేవుడు కాదు. నీవెవరైనా కావచ్చు, నువ్వు అభిషిక్తుడు కాకపోవచ్చు, ఒకవేళ నువ్వు పెద్ద పరిశుద్ధుడు కాకపోవచ్చు, పేరు ప్రఖ్యాతి లేనివాడు కావచ్చు, ఘనత గౌరవం ఒకవేళ లోకంలో పొందనివాడు కావచ్చు, ఆయన నిన్ను కూడా చూస్తున్నాడండి. రాత్రి నీ దీనస్థితిని ప్రభు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. హాగరు నీకేమో వచ్చింది, నీకేమొచ్చినది, ఎందుకు ఏడుస్తున్నావు హాగరు అని పేరు పెట్టి పిలిచిన దేవుడు నేను ఆరాధిస్తున్న క్రీస్తు ప్రభుల వారు. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. ఈ రాత్రి జీవితం అంతా తారుమారు అయిపోయి ఆమె ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇలా జరుగుతుందని, ఊహించలేదు. అన్నీ మంచిగా జరుగుతుంది కదా, మంచి మనుషులే కదా, ఏదో కోపడుతుంది. కానీ సారా అంత మాత్రానికి ఇంట్లో నుండి నెట్టివేసేంత దుర్మార్గురాలు కాదు కదా. ఇన్నాళ్ళు ఆమెకు సేవ చేశాను కదా నేను, ఆమె దాసిని కదా, ఆమె పర్సనల్ అసిస్టెంట్ని కదా నేను, ఆమె ఏది చెప్పినా లోపడ్డాను కదా. చిన్న తప్పులు పొరపాట్లు ఎవరైనా చేస్తారు, అవన్నీ కూడా మనసులో పెట్టుకుని ఇంట్లో నుండి తరిమేస్తారా? ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఏం మాట్లాడకపోయినా మౌనంగా ఉన్నా ఎంతైనా కలిసి ఆయనతో కాపురం చేయలేదండి. ఆయన మౌనంగా ఉండి ఈమె పక్షాన్ని నిలబడకపోయినా, ఈమెకు సపోర్ట్ చేయకపోయినా మరి ఆయనతో కలిసి కాపురం చేసింది కదండి. ఒక కుమారుడిని కన్నది కదండి. సరే దాసి అయిన నా మొహం చూడకపోయినా ఆయన సంతానమే కదా, ఆయన రక్తమే కదా, ఆయన సంతానమే కదా, కనికరించకుండా ఉంటాడా అని అనుకోనుందేమో ఆమె. జీవితంలో కొన్నిసార్లు మన లైఫ్లో మనం అన్నీ కోల్పోయి మన అనుకున్నదంతా తారుమారైపోయి దిక్కుతోచిన పరిస్థితుల్లో నడివీధులు నిలబడవలసిన పరిస్థితి వస్తుందేమో. చేతులు చెల్లి గవ్వలేదు, సంచిలో ఆహారం లేదు, గమ్యం ఏదో తెలియదు, గురి ఏదో తెలియదండి. పిల్లవాడు చనిపోయేదానికి సిద్ధంగా ఉన్నాడు, దాహం. అలాంటి పరిస్థితుల్లో ప్రియులరా ఎలుగెత్తి ఏడ్చింది ఆ తల్లి. ఆ ప్రభు హాగరు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. ఒక ఆయన ఒక చిన్న పడవలో ప్రయాణం చేసుకుంటూ వెళుతున్నాడు. ఆ పడవ కొంచెం డ్యామేజ్ అయిపోయి ఒక దీవిలో వెళ్ళి చిక్కుకుపోయిందండి ఆ పడవ. అప్పుడు ఆయన అక్కడ నుండి ఎటు వెళ్ళాలో అర్థం కాని పరిస్థితిలో ఎవరైనా వస్తారేమో సహాయం చేయడానికి అని చెప్పి ఎదురు చూసి ఎవరూ రాకపోయేసరికి చివరికి ఆ అడవిలోనికి వెళ్ళి ఆ దీవిలోనికి వెళ్ళిపోయి అక్కడున్న పుల్లలు కట్టెలు అవన్నీ పోగు చేసుకుని వచ్చి ఓ చిన్న పందిరిలాగా ఏర్పాటు చేసుకుని ఓ చిన్న ఇంటిలాగా నిర్మించుకొని దాంట్లోనే ఉన్నాడు. అడవిలోనికి వెళ్ళి పళ్ళు అలాంటివి ఏమైనా ఫ్రూట్స్ ఉంటే తీసుకొచ్చుకొని తిని
అక్కడెక్కడైనా వాటర్ ఉంటే కొంచెం నీళ్లు తాగేసి సరే ఏదో ఒక రోజు వస్తారు. ఆ దీవిలో ఏ నరమాత్రపు వాళ్ళు లేరు, నరమనుషులు ఎవరు లేరండి. అనుకోకుండా ఆ సమస్యలో చిక్కుకున్నాడు. ఎవరైనా వస్తారని ఎదురు చూశాడండి. ఎవ్వరూ తనని వెతుక్కొని రాలేదు. మిస్సింగ్ కేసు పెట్టినా ఎవరు వెతుక్కొని అంత దూరం వెళ్తారు? అక్కడ ఉన్నాడని ఎవరికి ఆచూకీ కూడా లేదండి. ఇలాగే దిగులు పడితే ఒకరోజు అడవిలోకి వెళ్ళి ఆహారం కోసం వెళ్ళి ఆ దీవిలో అడవిలోనికి వెళ్ళి ఆహారం తెచ్చుకొని మరలా వచ్చి ఆ సముద్ర తీరానికి వచ్చి ఆహారం తిందామని ఆయన బయలుదేరి వస్తూ ఉన్నప్పుడు ఆయన కట్టుకున్న చిన్న ఇల్లు ఉంది కదండి, అది కూడా తగలబడిపోయిందండి. మరి ఎలా నిప్పు ముట్టుకునిందో తెలీదు, మరి దీపాలు వెలిగించి వెళ్ళాడో లేదో మనకు తెలియదండి. అది కూడా తగలబడిపోతే ఇక ఆయన విరక్తి చెంది వేసారిపోయి అనుకున్నాడు, ఇంకెందుకు బతకాలి, ఇక నా జీవితంలోకి ఎవరు రారు, ఇంకా సహాయం చేయడానికి ఎవరు రారు, ఇక చాలు జీవితం, ఇక్కడ ఏదైనా చేసుకొని చనిపోదాం, లేకపోతే ఈ సముద్రంలో దూకి చనిపోదాం అని చెప్పి నిట్టూర్పు విడిచి ఆ సముద్రంలో దూకి ప్రాణాన్ని పోగొట్టుకొని ఇక చనిపోదామని ఇంకెన్నాళ్ళని ఆ సముద్రంలో దూకుదామని వెళతా ఉంటే అల్లంత దూరంలో ఆయనకి ఆ దూరంలో ఒక ఓడ కనబడతా ఉందండి. హల్లెలూయా. ఓడ కనబడుతుందని చూస్తే ఆ ఓడ తిన్నగా, లేకపోతే ఆ పడవ తిన్నగా ఆయన దగ్గరికి వస్తుందండి. అప్పుడు ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఆ ఓడ కూడా దాదాపుగా దరిలోనికి వచ్చిందండి. ఆయన పరిగెత్తుకుని వెళ్ళాడు. వాళ్ళు ఆయనకి ఆశ్రయం ఇచ్చి ఓడలో చేర్చుకున్నారు. అప్పుడు ఆయన, సార్ మీరు ఎలా గుర్తుపట్టారు నన్ను? నేను ఇప్పటికీ 2-3 నెలల నుండి ఇక్కడే విసిగి వేసారిపోయి చనిపోవాలనుకున్నాను. మీరు ఎవరి కోసం వచ్చారంటే మీకోసమే వచ్చానండి అన్నట్టు. నేను ఇక్కడ ఉన్నట్లు మీకు ఎలా తెలిసిందంటే, మేము ఈ మార్గాన వెళుతున్నప్పుడు అక్కడ ఒక ఇల్లు తగలబడడం మేము దూరం నుండి చూసామండి. ఆ తగలబడుతున్న ఇంటిని చూసి ఎవరో ఉన్నారని వెతుక్కుంటూ మేము ఇక్కడికి వచ్చాం. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. లైఫ్లో కొన్నిసారి ఇది నష్టం, వీళ్ళు నన్ను వంచారు, వీళ్ళు మోసం చేశారు, నేను పతనం అయిపోయాను అని అనుకుంటావేమో. ప్రియులారా, ఆ కీడు చాటున కూడా దేవుడు నీకోసం ఒక మేలును దాచిపెట్టాడు. ఓ మేలును దేవుడు దాచిపెట్టాడండి. నీవు అనుభవిస్తున్న శ్రమల వెనకాల దేవుడు ఒక మహిమ భారాన్ని దేవుడు కలుగు చేయబోతున్నాడు. శ్రమల పిమ్మట నా దేవుడు నిన్ను ఆదుకోబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు, ఆశ్చర్యకార్యాలు ప్రభు చేయబోతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ ప్రశస్త రాత్రి నీవే స్థితిలో ఉన్నావు, నా ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. హాగరు, నీవు భయపడవద్దు, నీ భవిష్యత్తును గురించి భయపడవద్దు, నీ కుమారుడు గురించి భయపడవద్దు. ఏదో ఒక భయం నిన్ను వెంటాడుతుందేమో, కుటుంబాన్ని గురించి కావచ్చు, పిల్లల గురించి కావచ్చు, ఏదో ఒక భయం నిన్ను వెంటాడి వేధిస్తుందేమో. ఈ ప్రశస్త రాత్రి దేవుడు హాగరు భయపడవద్దు అని చెప్పిన దేవుడు హాగరు జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు ఎన్నో ప్రభు చేశాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ప్రార్థన ఆలకించాడు. హాగరు, లేచి నీ బిడ్డను లేవనెత్తు. అయ్యా నా చేతగా వెళ్ళి నీ బిడ్డను చేతపట్టు. చేతగాదు అనుకోవద్దు. శ్రమ దినమందు నువ్వు కృంగిపోతే నువ్వు చేతగాని వాడుగా మారుతావు. శ్రమలోని వెళ్ళి నీ బిడ్డని నువ్వు చేతపట్టు, పైకెత్తుకోమన్నాడు. వెళ్ళి తన బిడ్డని ఆమె తీసుకునింది. అప్పుడు దేవుడు అంటాడు, ఇతను నేను గొప్ప జన్మగా చేస్తాను, ఇతని గొప్ప జన్మగా చేస్తాను. ఏమవుతాడో తెలియదు అనుకున్నావు కదండి. దేవుని వాగ్దానాలు అక్కడ ఇవ్వబడింది. గొప్ప జన్మగా నేను చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఆమె ఒక నీటి ఊటన దేవుడు ఆమె కన్నులు తెరిచినందున నీటి ఊటను చూసి నీళ్లతో తన దాహం తీరింది, తన బిడ్డ దాహం తీరింది. ఏ దాహం, ఏ వేదన, ఏ బాధ, భవిష్యత్తును గురించిన వేదన, మనుషులు నేను వంచి మోసం చేసి నడి సముద్రంలో విడిచిపెట్టారేమో, నా ప్రభు పేరు పెట్టి పిలుస్తున్నాడు, నీ పేరు పెట్టి ప్రభు పిలుస్తున్నాడు. భయపడవద్దని దేవుడు ధైర్యపరుస్తూ ఉన్నాడు. వాగ్దానాల వర్షం దేవుడు నీపై కురిపిస్తూ ఉన్నాడు. నీ దాహాన్ని ప్రభు తీర్చబోతున్నాడు. నీ బాధ్యతను ప్రభు తీసుకుంటున్నాడు. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ చరిత్ర చదువుతున్నప్పుడు నాకు అనిపించింది, అబ్రహాం, ప్రభువా మరి పంపించమంటావా అని దేవుడిని అడిగాడుగా. అక్కడ పంపించమన్నాడు. సరే, ఎందుకు మీకు గొడవలు ఎందుకయ్యా, పంపించేసే. ఈ ఇద్దరు భార్యల మధ్యలో నీవెక్కడ బాధపడతావు, పంపించేసేమని దేవుడు అన్నాడు. అక్కడ అబ్రహాం పంపించేశాడు. అబ్రహాం నా బాధ్యత తీరిందని చేతులు కడుక్కున్నాడు. వెంటనే ప్రభు వచ్చి ఆ చేతిని పట్టుకున్నాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ప్రభు బాధ్యత తీసుకోబోతున్నాడు. ప్రభు నీతో మాట్లాడబోతున్నాడు. నా యేసయ్య నీ పేరు పెట్టి పిలవబోతున్నాడు. ఇక భయం లేదండి. ఇక మీద నీవు దేవుని సొత్తుగా మారబోతున్నావు. ఇక నీ బాధ్యత అంతా ప్రభుదే, నీ బాధ్యత అంతా ప్రభుదే. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా.
ఎరికో పట్టణంలో యేసుక్రీస్తు ప్రభులు వారు ప్రవేశించినప్పుడు తిన్నగా ఓ చెట్టు దగ్గరికి వచ్చేసి చెట్టు వైపు అలాగే కన్నులెత్తి చూసి, జక్కయి వెంటనే దిగిరా, ఈరోజు నీ ఇంట్లో నేను ఉండాలను. యేసుని చూడాలనుకున్నాడు, చెట్టు ఎందుకు ఎక్కి కూర్చున్నాడు చెప్పండి? చెప్పేస్తారు మీరు, మీకేంటి చెప్పేస్తారు. ప్రైజ్ లార్డ్. మీకేంటంటే చెప్పేస్తారు. మనుషులు లోపాలు చెప్పాలంటే మనకు భలే ఇష్టం అనమాట. ప్రైజ్ లార్డ్. ఇంకా ఆయన పొట్టివాడిగానే చూస్తున్నాం మనం. ఏంటండి చెప్పడానికి ఏముందండి? వాడు పొట్టివాడు, వీడు నల్లోడు, ఇది చెప్పడానికి ఏముంది చెప్పండి? నాకు అలా చెప్పడానికి కూడా ఇష్టం లేదు. అలా చెప్పడానికి కూడా నాకు ఇష్టం లేదు. మనుషులు మన లోపాలని ఎత్తి చూపిస్తుంటారు, మన లోపాల గురించి మాట్లాడుతూ ఉంటారు. ఒక అమ్మాయి పెళ్ళికి నిరాకరించింది. పెళ్ళి వద్దంటే వద్దంటుంది. వాళ్ళమ్మ, అయ్యా లేక వచ్చిన సంబంధం బాబు, చేసుకుంటే ఎట్టో సుఖపడుతుందని అనుకుంటుంటే అస్సలు వద్దంటే వద్దంటుంది. ఒక మాట చెప్పయ్యా, ఇక నా వల్ల కావట్లేదు, చెప్పి విసిగొచ్చేసింది, నువ్వనే ఒక మాట చెప్పయ్యా అని అంటే, నేను వెళ్ళి ఆ చెల్లిని చూసి, ఎందుకు నాన్న అమ్మని ఏడిపిస్తావు? అమ్మని ఎందుకు ఏడిపిస్తావు? అమ్మ చాలా బాధపడుతుంది కదా, ఏమైంది? పెళ్లి చేసుకోవచ్చు కదా, ఏజ్ కూడా బార్ అవుతుంది కదా, అమ్మకు బాధగా ఉంటుంది కదా, పెళ్లి చేసుకోవచ్చు కదా అని అంటే, ఆ అమ్మాయి బాగా ఏడ్చిందండి, భయంకరంగా ఏడ్చింది. అసలు ఏమైందమ్మా, ఇష్టం లేదా పెళ్ళి? ఏమైనా ప్రాబ్లమా, సమస్యలా, బలవంతంగా ఏమైనా పెళ్లి చేస్తున్నారా, ఏంటి ప్రాబ్లం అని అడిగితే, అప్పుడు ఆ అమ్మాయి నాకు చెప్పిన మాట ఏంటంటే, అన్నా నేను అందంగా లేనని. నేను అందంగా లేకపోవడం నేను చేసుకునే పాపమా? ఇప్పటికి ఎన్నో సంబంధాలు వచ్చిన వాళ్ళందరూ ఏదో లోపం మాట్లాడి వెళ్ళారు. నాకు విరక్తి వచ్చేసిందన్న. ఆ లోపాల గురించి విని విరక్తి వచ్చింది. ఇప్పుడెవరో వచ్చారు, వాళ్ళు కూడా మరి ఎందుకు ఇష్టపడ్డారో తెలీదు. ఎదుటి మనిషి ఇష్టపడగలిగినంత మంచి క్వాలిటీస్ నాలో ఏమీ లేవు. స్వభావం మంచిదైనా స్వభావాన్ని ఎవరు చూస్తున్నారు అన్నయ్య? మా గుణాలు ఎవరికి కనబడుతున్నాయి? పై రూపానే కదా చూస్తున్నారు. నేను పొట్టిగా ఉన్నానని, నల్లగా ఉన్నానని, పళ్ళు ఎత్తుగా ఉందని, నేను అందంగా లేనని నన్ను అవమానపరిచే స్కూల్లో అవమానాలు, కాలేజీలో అవమానం, నేను ఎక్కడికి వెళ్తుంటే అక్కడంతా నన్ను చిన్న చూపు చూసి నన్ను అవమానంగా మాట్లాడుతున్నారు. ఈ లోపం నేను మోయలేకపోతున్నాను, ఈ లోపంతో నేను బ్రతకలేకపోతున్నాను, విరక్తిగా ఉంది. సరే పుట్టాము కదా, ఎలాగలగో నా బ్రతికిని ఇలాగ ఏడ్చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు అమ్మ ఏమో పెళ్లి చేసుకోమంటుంది. సరే పెళ్లి చేసుకోవడానికి నాకు, ఒకవేళ నేను అమ్మ బాధపడుతుందని పెళ్లి చేసుకుని రేపు పెళ్లి చేసుకుంటే నాకు ఒక ఆడపిల్ల పుట్టింది అనుకోండి, నా కూతురు నా అలాగే పుడుతుంది కదా, నాకు పుట్టే అమ్మాయి కూడా నా అలాగే పుట్టవచ్చు కదన్నయ్య. ఆ అమ్మాయి కూడా వికారంగా, కురూపిగా ఒకవేళ పుట్టిందనుకో, నేను పడ్డట్టే నా కూతురు కూడా కష్టపడాలి కన్నయ్య. ఈ కష్టం నాతోనే పోనీ అన్నయ్య అనేసరికి నాకు గుండె బద్దలైపోయిందండి. అసలు గుండె బద్దలైపోయింది. నాకు నోట మాట రాలేదండి. ఇంత ఆలోచించిందా ఈ చిన్నపిల్ల? ఇంత ఆలోచించిందా ఈ అమ్మాయి? అమ్మ నీవు అందంగా లేవని ఎవరు చెప్పారంటే సమాజం. ఆడపిల్లలు ఇలాగే ఉండాలి, ఇంతే హైట్ ఉండాలి, లావుగా ఉండకూడదు, సన్నగా ఉండాలి, ఎర్రగానే ఉండాలి, కళ్ళు చక్కగా ఉండాలి, ముక్కు చక్కగా ఉండాలి, నోరు చక్కగా. ఎవరండి ఇవన్నీ నిర్ణయించింది? ఎవరు? సృష్టిని దూషిస్తే సృష్టికర్తను దూషించినట్లు కాదా? అందం అంటే బాహ్య సౌందర్యమేనా? ఆ అమ్మాయి మనసు ఎంత గొప్పది, ఆ మనసు ఎంత. కానీ మనుషులు ఎదుటి మనుషులు ఉన్న లోపాల గురించే మాట్లాడతారు. ఒక వ్యక్తిలో ఏదైనా లోపం ఉంటే దాని గురించే మాట్లాడతారు. ఒక వ్యక్తిలో ఒక బలహీనత ఉంటే ఆ బలహీనతను గురించే మాట్లాడతారు. ఇతడు పొట్టివాడైనందున, ఎందుకు సమాజంలో డబ్బుంది, పేరుంది, ప్రఖ్యాతులు ఉన్నాయి, బాగా సంపాదించాడు, ఎట్లో మంచిగానో చెడ్డగానో సంపాదించాడు, ఇల్లు ఉంది, స్థలం ఉంది, డబ్బు ఉంది, 10 కాలాలు కూర్చొని ప్రశాంతంగా తిని అన్నీ ఉన్నాయి. అయినా సమాజంలోనికి వచ్చి ధైర్యంగా, బాబు నా పేరు జక్కయ్, దయచేసి నిన్ను చూడాలని వచ్చాను, నీతో ఒక ఫోటో దిగాలనుకుంటున్నాను, నాకు అవకాశం ఇస్తామని ధైర్యంగా ఎందుకు చెప్పలేకపోతున్నావు? ఎందుకు నలుగురు మధ్యలో వచ్చి మాట్లాడలేకపోతున్నావు? అంటే ఏదో బాధ. నన్ను 10 మందిలో చూస్తే నన్ను ఎగతాళి చేస్తారేమో, సరే నేను ఒంటరిగా ఉన్నప్పుడు నన్ను ఎగతాళి చేసినా పర్వాలేదు, నలుగురు మధ్యలో నన్ను హేళనగా మాట్లాడితే తట్టుకోలేను నేను అని. ప్రియమైన వాళ్ళరా, వెళ్ళి ఓ చెట్టు చాటున కూర్చొని చూడాలనుకున్నాను, చూసి వెళ్ళిపోతాను, చాలా చెప్తున్నా ఆయన గురించి. చూడాలనుకున్నాను, చూసి వెళ్ళిపోదాం అనుకుని ఆ బలహీనతను బట్టి, ఆ లోపాన్ని బట్టి కూర్చొని ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, యేసయ్య అతని లోపాన్ని చూశాడు, అతని ఆశను చూశాడు, అతని మనస్సును ప్రభు చూశాడు, అతని ఆతురతను చూశాడు,
అతని ఆసక్తిని చూశాడండి. తన చుట్టూ వందల మంది వేల మంది ఆయన చుట్టూ తిరుగుతున్న తిన్నగా ఆ జక్కయ్య ఉన్న చెట్టు దగ్గరికి వెళ్ళి చూసి జక్కయ్య వెంటనే దిగి రమ్మన్నాడు. చప్పట్లు కూడా మందరు గట్టిగా గట్టి 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 గట్టిగా. ఈ రాత్రి నీ జీవితంలో ఏదో లోపం ఉందా? ఆ లోపాన్ని బట్టి నీ కుటుంబం నిన్ను దూరం పెట్టారా? ఆ లోపాన్ని బట్టి మనుషులు నిన్ను ద్వేషిస్తున్నారా? ఆ లోపాన్ని బట్టి మనుషులు కొంతమంది మాట్లాడడానికి సాహసించరు. కొంతమంది ఏమని చెప్పరు, బ్రదర్ నేను చెప్పు, నీ ఆలోచన చెప్పంటే నా ఆలోచన ఎవరు వింటారులేనా, ఓకే మీరు కానివ్వండి అన్న అంట. చెప్పండి బ్రదర్, మీరు చెప్పండి, మీరు కూడా ఇంటి సభ్యులు కదంటే ఈ ఇంట్లో నా మాట ఎవరు వినరు అన్నయ్య. ఎందుకు బ్రదర్ ఎప్పుడు మౌనంగా ఉంటాడంటే, మౌనంగా ఉండక ఇంకేం చేయగలుగుతాం? నేను మాట్లాడుతున్న వెంటనే దాన్ని చెడుగా అర్థం చేసుకుంటారు, నేను మంచి చెప్పినా కూడా అపార్థం చేసుకుంటారు. అయినా నా మాటకి ఇంట్లో గుర్తింపు లేదు, నా మాటకి ఎవరు కనీసం ఇంట్లో నేను ఒక సభ్యుడిని కదా, నా సలహా కూడా అడుగుతారేమో అని ఎదురు చూస్తాను, ఎవరు అడగరు. సరే చెప్పాలని నాకు కూడా లేదు, కాబట్టి మౌనంగా ఉండిపోతున్నాను అన్నయ్య. ఇంట్లో నాకు గుర్తింపు లేదు. ఇతనికి మాటలు రావనో, లేకపోతే వీడు నత్తివాడనో, వీడు చేతగాని వాడనో, వీడు పనికిరాని వాడనో, కారణాలు ఏదైనా ఉండొచ్చు. నా లోపాన్ని బట్టి, నా స్థితిని బట్టి. సంపాదిస్తే మాట్లాడు అంటారు, అంటే సంపాదించలేని వాడు మాట్లాడకూడదా? సంపాదిస్తే మాట్లాడు, సంపాదించకుండా మాట్లాడే హక్కు లేదంటే, అంటే సంపాదించలేని స్థితిలో ఉంటే మాట్లాడే హక్కు లేదంటారా? ఆ ఇంటి సభ్యుడు కాదంటారా? పెద్ద చెప్పొచ్చావు కానీ నోర్ముయ్యి అని నోరు ముయించి కొంతమంది ఆడవాళ్ళు ఇళ్లలో ఏంటంటే మౌనంగానే ఉంటారు. చూస్తేనే నాకు అర్థమవుతుంది. నా దగ్గర ప్రార్థన చేయించుకోవడానికి వస్తారండి, వాళ్ళని చూస్తేనే నాకు అర్థమవుతుంది. మౌనంగా ఉంటుంది ఆ తల్లి. మనం పలకరించినా మాట్లాడదు. ప్రైజ్ రావడం అంటే ప్రైజ్ రాడు అంతే, ఎలా ఉన్నారు బాగున్నాను అంతేగాని ఆ తల్లి నోట మాటలు రావు. ఎందుకంటే ఆ ఇంట్లో ఆమె నోరు తెరిచిన ప్రతిసారి నోరు మూయించి ఆమె శాశ్వత మౌనంలోకి వెళ్ళిపోయింది. ఏం మాట్లాడితే ఏమవుతుందో, ఏం మాట్లాడితే అలాంటి ఒక స్థితిలో మీరు ఒకవేళ సాగిపోయారేమో. ఈ రాత్రి ప్రభు ఎందుకో మీతో మాట్లాడుతున్నాడండి. ఎందుకో ఎవరున్నారో నాకు తెలీదు. ఈ రాత్రి ఈ స్థలంలో మీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు, నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. నీ పేరు పెట్టి ప్రభు పిలుస్తూ ఉన్నాడు. నీ బ్రతుకులో నా యేసయ్య అడుగు పెట్టబోతున్నాడు. నీ నిందను దేవుడు కొట్టివేయబోతున్నాడు. నీ లోపాలన్నిటిని సరిచేయబోతున్నాడు. రక్షణ సంతోషాన్ని నా దేవుడు నీ బ్రతుకులు నింపబోతూ ఉన్నాడు. బైబిల్ సెలవిస్తుంది, భయపడవద్దు, నేను నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాను. ఇక మీద నీవు నా సొత్తు, నీవు నా బాధ్యత. ఆమెను చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మన సొత్తు. ప్రార్థన అవ్వగానే బైక్లో వచ్చిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? బైక్లో వచ్చారు మీరు, ప్రార్థన రావగానే మీరు ఎక్కడికి వెళ్తారు? ప్రార్థన అవ్వగానే మీ బైక్ దగ్గరికి వెళ్తారు. ఎందుకంటే మీ బైక్. ఎవడైనా కూర్చున్నాడు అనుకో, బ్రదర్ దిగుతారా? ఎందుకంటే నా బైక్. ప్రైజ్ ది లార్డ్. నా బాధ్యత. ప్రైజ్ ది లార్డ్. ఈ ప్రార్థన ఉండగానే నా దేవుడు మిమ్మల్ని సమీపించబోతున్నాడు. మీ ప్రక్కన నిలబడబోతున్నాడు. ఎవరైనా అడిగారనుకో, ఏంటయ్యా ఇక్కడ నిలబడ్డావంటే, వీళ్ళు నా బాధ్యత, వీళ్ళు నా సొత్తు, వీళ్ళు నా స్వాస్థ్యం, వీళ్ళు నేను కాచుకోవాలి, వీళ్ళకి సంతోషం ఇవ్వాలి, వీళ్ళకి సమాధానం ఇవ్వాలి. ఏదో లోపాన్ని బట్టి కుమిలిపోతున్నారు, ఏమి బాధపడొద్దు, నేను ఉన్నానని ధైర్యపరచడానికి వచ్చాను. ఆ లోపాలన్నీ సరిచేయడానికి వచ్చాను, దీవించడానికి వచ్చాను. ఆమె ఇప్పుడు ఒక అమ్మాయి గురించి నేను చెప్పాను, మీరు ఆ అమ్మాయి గురించి ఏమైనా ఆలోచిస్తుండొచ్చు చెప్పండి. ఇప్పుడు ఒక అమ్మాయి గురించి, తన బలహీనతను గురించి, ఆమె బాధను గురించి మీకు చెప్పాను. వెంటనే మీరు ఏమైనా ప్రార్థన చేస్తారు, ప్రభువా జ్ఞాపకం చేసుకుని మంచి బ్యూటీ పార్లర్కి అమ్మాయిని పంపించండి ప్రభువా, ఆమెకు మంచిగా అందంగా తయారయ్యేటట్లు చెయ్యి ప్రభువా అని కోరుకుంటారు. అండ్ అందంగా లేని వాళ్ళందరూ, ప్రభువా అందం లేదనే కదా నన్ను అంటున్నారు, నన్ను అందంగా తయారు చేయండి ప్రభువా. డబ్బు లేదనే కదా అయ్యా వీళ్ళు ఇలా అంటున్నారు, నాకు కుప్పలుగా డబ్బులు దయచేయండి, డబ్బు సంపాదించి నేను వాళ్ళకి బుద్ధి చెప్పాలి. ఇట్లా ప్రార్థన చేస్తాం మనం జనరల్గా. మన లోపాలను బట్టి కదా మాట్లాడుతున్నారు. లోపం లేని సౌందర్యాన్ని ఇవ్వండి ప్రభువా అన్నవాళ్ళు నా కాళ్ళ దగ్గరికి రావాలి, వాళ్ళ తలకాయ మీద నా అరికాళ్ళు ఉండాలి ప్రభువా, వాళ్ళ మెడకాయ మీద నా కాళ్ళు ఉండాలి ప్రభువా, అట్లా చేయి తండ్రి అని ప్రార్థన. ఇది కాదు మనం చేసి, నీవు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో నా దేవుడు నేను మహిమపరచబోతున్నాడు. హల్లెలూయా. నీటి యోరాన నాటబడిన చెట్టు ఆకు వాడక తన కాలం ముందు ఫలమిస్తుంది. అది నీటి యోరాన నాటబడింది.
సో ఎడారిలో ఉన్నవాళ్ళు, లోయలో ఉన్నవాళ్ళు ఏమనుకోవాలి? ప్రభువా, వాళ్ళు నీటి యోరాన ఉన్నారు కనుక ఆమె కలెక్టర్ చదివింది కాబట్టి ఆమెకు అంత గౌరవం ఉంది ప్రభువా, కలెక్టర్ అమ్మ కాబట్టి ఆమెను పిలిచి కుర్చీ వేశారయ్యా, నేను 3వ క్లాస్ ఫెయిల్ అయ్యాను కాబట్టి నన్ను సరిగ్గా గమనించట్లేదేమో, నేను వెంటనే రేపు ఉదయానికి కలెక్టర్ అయిపోవాలంటే హౌ? కాబట్టి నువ్వు 3rd స్టాండర్డ్ చదివిన వ్యక్తివా, ప్రార్థన చేసుకో, అదే స్థితిలో దేవుడు నిన్ను మహిమపరుస్తాడు. చెప్పండి కూడా అందరూ గట్టిగా హల్లెలూయా. నేను కూడా కలెక్టర్ అవుతానవలసిన అవసరం లేదు, వాళ్ళకి పెద్ద బిజినెస్ ఉంది కాబట్టి వాళ్ళకి మహిమ జరుగుతుందేమో. బాబు, నన్ను కూడా అలాంటి ఒక బిజినెస్ మ్యాన్గా చేయమనాల్సిన అవసరం లేదు. నీవే స్థితిలో ఉంటే ఆ స్థితిలోనే. ఆమేన్. నీటి యోరాన నాటబడిన చెట్టు అది చక్కగా తన కాలమందు ఫలం ఇస్తుంది, చేయునదంతే సఫలమవ్వచ్చు. నీవు ఒక లోయ కావచ్చు, లేకపోతే ఒక ఎడారి కావచ్చు. ఆ లోయలోనికి చూస్తే ఎటు చూసినా ఎండిపోయిన ఎముకలే, అక్కడ నీళ్లు లేదు, అక్కడ వాటర్ లేదు, అక్కడ మొక్క మొలిసే అవకాశం లేదు. ఆ ఎముకల నిండా, ఆ లోయ నిండా ఎండిపోయిన ఎముకలు, భయంకరమైన దుర్వాసన. అప్పుడు ఆ లోయ అనుకుంటుంది, నాకేంటి కర్మ? ఆ లోయలేమో, లేకపోతే ఆ మైదాన భూమి ఏమో, ఆ పర్వతాలేమో సస్యములతో నింపబడిపోయి అది ఫలభరితమైన కొండగా బ్రతుకుతున్నాయి. నేనెందుకు ఇలా లోయగా బ్రతుకుతున్నాను? నేనెందుకు లోయగా ఉండాలి? నా పేరెందుకు లేయాగా ఉండాలి అనుకుంటుంటారు కొంతమంది. ప్రియులరా, నీవు లోయలోని ఎండిపోయిన ఎముకల మధ్యలో కూడా బ్రతుకుతున్నప్పటికీ ఆ స్థలములోని కూడా సర్వశక్తి గల దేవుడు దిగి వస్తాడు. దేవుని ఆత్మ సంచరిస్తుంది. ఆ ఎండిపోయిన లోయను దేవుడు మహిమ కలిగిన లోయగా మార్చబోతున్నాడు. చెప్పండి కూడా మొదలు గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. లోకంలో ఉన్నవాడైతే లోపాన్ని సరిచేసుకొని, లేకపోతే ఆ లోపం లేకుండా ఆ లోపాన్ని కప్పిపెట్టడానికి కోసం ఏదో చేయాలనుకుంటారు. అవసరం లేదు. నీవే స్థితిలో ఉన్నావు, నీవే పరిస్థితిలో ఉన్నా ఆ స్థితిలో దేవుని మహిమపరచు. ఆమేన్. ద్రాక్ష తిత్తులో ద్రాక్ష రసం ఎంత రుచిగా ఉందో, రాతి బాణలో దేవుడు చేసిన ద్రాక్ష రసం అంతకన్నా మధురంగా మారింది. ఆమేన్. చెప్పండి అందరు గట్టిగా. ద్రాక్ష తిత్తులో ద్రాక్ష రసం పోయడం సాధారణమైన విషయం, కానీ రాతి బాణలు కూడా నా జీవితం అంతా నీళ్లు మోయడమేనా అంటే, ఎప్పుడు రుచి చూడని ద్రాక్ష రసమును రుచి చూడని ఆ రాతి బాణ కూడా ఆ రోజు ద్రాక్ష రసాన్ని రుచి చూడగలిగినట్లు, రాతి బాణల మీద దేవుని మహిమ దిగి వచ్చినట్లు ఆ దేవుడు మీ జీవితంలో కార్యం చేయునుగాక. హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న దేవుడు మనల్ని పేరు పెట్టి పిలిచిన దేవుడు. ఇక నీవు ఆయన బాధ్యత. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, ఇక మీదట మీరు దేవుని బాధ్యత అని చెప్పండి. ప్రభు మీ విషయంలో బాధ్యత తీసుకోబోతున్నాడు. మీరు దేవుని సొత్తు. భయపడవద్దు. మీరు ఎంత పెద్ద సమస్యలున్నా భయపడవద్దు. హల్లెలూయా. నా ప్రభు చూసుకుంటాడు, నా యేసు చూసుకుంటాడు, నా యేసయ్య చూసుకుంటాడు. హల్లెలూయా. ఒక 2-3 మాటలు చెప్తాను. ఆ అంశాల మీద కూడా మనం ప్రార్థన చేసుకుందాం. తర్వాత మరిన్ని విషయాల కోసం మనం ప్రార్థన చేద్దాం. మొదటి మాట చదవండి. ప్రభు పిలిచినప్పుడంతా జరిగిన కార్యాలు. ఎందుకు పిలిచాడు ప్రభు? ఆయన పేరు పెట్టి పిలిచాడు. అసలు ఎందుకు పిలిచాడు మనల్ని? ఆయన మనల్ని పిలవడానికి గల కారణాలు ఏంటి? ఆ పిలువబడిన వారి జీవితంలో జరిగే కార్యాలు ఏమిటో ఒక 2-3 అంశాలు మనం ధ్యానం చేసుకుని ప్రార్థన చేసుకుందాం. చదవండి. లూకాసు వార్త 13వ అధ్యాయము 11వ వచనం. లూకాసు వార్త 13వ అధ్యాయం 11వ వాక్యం. కొంచెం మోనిటర్ కొంచెం పెంచండి బ్రదర్. 18 సంవత్సరాల నుండి బలహీనపరచు దయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలబడలేకుండా ఉండెను. యేసు ఆమెను చూచి, బాగా వినాలి, యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నామని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరిచెను. చెప్పండి కూడా అందరూ గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. యేసయ్య ఆమెను చూచి రమ్మని పిలిచి నీ బలహీనత నుండి నీ విడుదల పొందినవని చెప్పి ఆమె మీద తన చేతులు ఉంచగా ఆమెకు పట్టిన దయ్యం ఆమెను విడిచి తొలగిపోగా ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరిచింది. ఆమె అడిగిందా నన్ను స్వస్థపరచమని? చెప్పాలి. చెప్పరే, తలలు పైకి ఎత్తరే, నోరు తెరిచి చెప్పరే. ఆమె యేసయ్యా
నన్ను బాగు చేయయ్యా, బాబు నన్ను బాగు చేయి అని అడిగిందా? 18 సంవత్సరాల నుండి బాధలు చెప్పుకోలే ఆమె. సరే ఏదో బాగలేదు. కొంతమంది చెప్పుకోలేరు, వాళ్ళ బలహీనతలు, అనారోగ్యం చెప్పుకోలేరు అందరికీ. సర్లే చెప్తే ఎటు వస్తుందో, ఎందుకు వచ్చిన గొడవ. అమ్మ ఒకసారి హాస్పిటల్కి చూపించకపోయావంటే, బోళ్ళని హాస్పిటల్కి వెళ్ళాను, బోళ్ళని వైద్యం చేశాను, ఏం అవలేదు, కానీ ఏదోలే వీక్ అయిపోయినట్టున్నాను అనుకుంటుందామె. దయ్యం పట్టిన సంగతి తెలియలే ఆమెకి. రోజు రోజుకి వంగిపోయి ఆకాశం వైపు కన్నులెత్తి చూడడమే మానేసింది, దేవుని మహిమపరచడమే మానేసింది. సమాజ మందిరంలో ఉంది. ఈరోజు ఈ ప్రార్థన మందిరాల్లో మీరు ఉన్నారేమో, ఏదో బలహీనత, మీరు రోజు రోజుకి క్షీణించిపోయేటట్లు, మీ నడుము వంగిపోయేటట్లు, మీరు ఆకాశం వైపు కన్నులెత్తి చూడలేని స్థితిలోనికి దిగిపోయారేమో. ప్రార్థనకు వస్తున్నారు కొందరు వేగంగా ముందుకు ప్రార్థన చేసి అని ప్రార్థన చేసుకోండి. కొంతమంది ఏం చేస్తాంలే, ఆ గుంపులో పోయి ఆ గుంపులో ఆడిపోతాంలే, ఒకటే చెమట కంప జనాలది, మన వల్ల కాదులే, కానీ జనం తగ్గుతారేమో చూడవు, ఇది తగ్గేటట్లేరులే అని వెళ్ళిపోతూ ఉంటారు. కనీసం సంవత్సరానికి ఒకసారైనా చేతులుంచి ప్రార్థన చేయించుకున్నారు దైవ సేవకుల దగ్గర అంటే ఉండదు అలాంటి స్థితి కొందరికి. మాకు వీలు పట్టలేదండి, పాస్టర్ గారు ఖాళీ లేదులేండి అనుకున్నాడు కొంతమంది ఉంటారు. మరి 18 సంవత్సరాల నుండి నీవు బాధలో ఉన్నప్పుడు నీవైనా ప్రార్థన చేస్తావా, లేకపోతే నీ మీద ఎవరైనా చేతులుంచి ప్రార్థన చేస్తారంటే అలాంటి పరిస్థితి లేదు. ప్రైజ్ ది లార్డ్. దైవ సేవకులు చేతులుంచి ప్రార్థన చేయడం వల్ల ఎన్నో కార్యాలు జరుగుతుంది. ఆమేన్. చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళకి అధికారం ఇవ్వబడినట్లు బైబిల్లో చూస్తాం. చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ అభిషేకాన్ని పొందినట్లు లేఖనాల్లో మనం చూస్తాం. చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు ఏదో ఊరికి తల మీద చేయబెట్టి తీస్తున్నాడు అని అనుకుంటారేమో మీరు, తల మీద చేతులు పెట్టి తీసేస్తుంటారంటే దైవ సేవకులు చేతులుంచి ప్రార్థన చేయడం వలన ఎన్నో శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. అది పొందిన వాళ్ళకి అర్థమవుతుంది ఆ విషయం. ప్రైజ్ ది లార్డ్. సరే, ఏ రోజు ఆమె ముందుకు రాలేదు, ఏ రోజు అడగలేదండి. వస్తుంది, మందిరం మానదండి, స్వస్థపరచమని అడగదు, ప్రార్థన చేయదు. అందుకే ఈ మనిషి ఎటు ప్రార్థన చేసినట్లేదని యేసు ప్రభు అమ్మా రమ్మని పిలిచాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఈ రాత్రి ప్రభు నేను రమ్మని పిలుస్తా ఉన్నాడు. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. నిన్ను బాగు చేయాలని, స్వస్థపరచాలి, రమ్మని ప్రభు తన చెంతకు పిలుస్తున్నాడు, రమ్మని పిలుస్తున్నాడు. అమ్మా ఇక్కడికి రమ్మని పిలిచిన దేవుడు నీ పేరు పెట్టి పిలిచి నీవు అడగకపోయినా నీ మీద చేతులుంచి నా దేవుడు నిన్ను స్వస్థపరచబోతున్నాడు. చెప్పండి కూడా మందరు గట్టిగా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. దావీదు కుమారుడా అని కేకలు వేశాడు. నిలిచి రమ్మని ప్రభు పిలిచాడు. నీవు కేకలు వేసినా పిలుస్తాడు. నీకు కేకలు వేసే శక్తి లేక నిస్సహాయపు స్థితిలో ఉంటే ప్రభువే పిలుస్తాడు. ఆమేన్. కొంతమంది మనకు కనబడుతూ ఉంటారండి, అలా ఉన్నావేంటి అంటారు. బాగానే ఉన్నాను. లేదు నీకు గ్యాస్ట్రిక్ ఎక్కువ ఉన్నట్టుంది. ఏం లేదన్న బాగానే ఉన్నా. లేదు కానీ నీకు గ్యాస్ట్రిక్ ఎక్కువ ఉన్నట్టుంది, గ్యాస్ ట్రబుల్ ఎక్కువ ఉన్నట్టుంది. అప్పుడప్పుడు గుండె మీద మంట వస్తుందా బిర్యానీ తిన్నప్పుడు అంటే? అన్నయ్య బిర్యానీ తింటే ఎవరికైనా వస్తుంది. అదే అందుకే నా దగ్గర ఒక మందు ఉంది, మెడిసిన్ ఉంది, అది వేసుకో తగ్గిపోతుంటే. అవునన్నా అలాగానన్నట్టు ఇస్తాను, సాయంత్రం ఒక 500 తీసుకురా. అర్థమైందండి. వాడు చెప్పని కూడా చెప్పలే ఏంటండి. సరే నీకేమో ఆయన ప్రేమ ఉండి నువ్వు అడుక్కుండా ఆయనకి ఏదైనా మెడిసిన్ ఇచ్చావంటే అది వేరే విషయం. ఆయన అడగల, నీవే అడిగి 500 తీసుకుని ఆ మాత్రం. సరే ఆయన వరకే అనుకుంటే పదండి, పక్కనే ఈమె ఎవరు నీ పక్కన ఉంది కదా అంటే నాకు తెలిసినామంటే నీ కళ్ళు ఏంటమ్మా చిన్నగా ఉన్నట్టు, కళ్ళు పెద్దగా చిన్నగా. నేను చిన్నప్పుడు లేదు ఇదొక ప్రాబ్లం. దీనికి ఒక మందు ఉంది నా దగ్గర. చిన్న కళ్ళు పెద్దగా అవుతుంది, పెద్ద కళ్ళు చిన్నగా అవుతుంది. 2000 తీసుకురా అంటుంటాడు. అప్పుడు నేను అంటాను, ఏమయ్యా నిన్ను వాళ్ళు అడిగారా? అడగకపోయినా నువ్వెందుకు ఎదురెదురుగా వెళ్ళి వాళ్ళకి వైద్యం చేస్తాను? నిన్ను అడిగారా వాళ్ళంటే? నాకు ప్రజల మీద ప్రేమ, అభిమానం. ప్రేమ లేదు, దోమ లేదు, డబ్బు పిచ్చిరా నీకు అంటాను. అంటే మనుషులు కొంతమంది వాళ్ళే పిలిచి అడిగి మనకు వైద్యం చేసి వైద్యం చేయాలనుకుంటుంటారు. ఇది ఒక రకమైన వైద్యం అనుకోండి. కానీ మనం ఆరాధించే యేసుక్రీస్తు మన దగ్గర ఏమీ ఆశించకుండా
పిలిచి 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 స్వస్థపరచబోతున్నాడు. పిలిచి 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 స్వస్థపరచబోతున్నాడు. పేరు పెట్టి పిలిచి నిన్ను స్వస్థపరచబోతున్నాడు. స్వస్థపరచబోతున్నాడు. ఆరోగ్యాన్ని ప్రసాదించబోతున్నాడు. బాగు చేయబోతున్నాడు. బలపరచబోతున్నాడు. హల్లెలూయా. గుడ్డివాడు కేకలు వేస్తే పిలిచి దేవుడు అతని స్వస్థపరిచాడు. ఈ రాత్రి మీరు ఎవరెవరు ఏ వ్యాధిగ్రస్తులు ఏ బాధ, నాకు ఒక చిన్న బాబుని తీసుకొచ్చారండి. అతడికి బోన్ క్యాన్సర్ అంటే చాలా చిన్న పిల్లోడండి. నాకు వేస్తే ప్రాణం తరుక్కుపోయింది. బోన్ క్యాన్సర్ అంటే చిన్న పిల్లోడండి పాపం. అయ్యా ఇతనికి బోన్ క్యాన్సర్, ఏంటో ఈ బాధ, ప్రాణం తరుక్కుపోతుంది కొందరు చెప్తుంటే సమస్య. నేను నమ్ముతున్నానండి, నా దేవుడు పేరు పెట్టి పిలిచి ఈ రాత్రి స్వస్థపరచబోతున్నాడు. ఈ రాత్రి స్వస్థపరచబోతున్నాడు. ఆరోగ్యాన్ని దేవుడు అనుగ్రహించబోతున్నాడు. ఆరోగ్యాన్ని ప్రభు అనుగ్రహించబోతున్నాడు. సంపూర్ణమైన స్వస్థత దేవుడు అనుగ్రహించబోతున్నాడు. సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. పిలిచి స్వస్థత ఇవ్వడమే కాదు, నేను ఈరోజు వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు నాకు ఒక కొత్త థాట్ వచ్చిందండి. జస్ట్ దేవుడు స్వస్థపరిచి పంపించేస్తాడా? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఒకడు 38 సంవత్సరాల నుండి ఒక చోట పడి అల్లాడిపోతున్నాడు. యేసయ్య వెళ్ళి అతన్ని లేచిని పరిపెత్తుకుని నడవమన్నాడు. లేచిని పరిపెత్తుకుని నడవమన్నాడు. వాడు లేచి పరిపెత్తుకుని నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. తిరిగి చూసేసరికి ప్రభు లేడు అక్కడ. అదే థ్యాంక్ యూ చెప్దాం అనుకున్నానే. 38 సంవత్సరాల నుండి బాధలో ఉన్నాను. ఆయన చెప్పిన మాట విని నేను బాగుపడ్డాను. హీలింగ్ వచ్చేసింది, స్వస్థత వచ్చేసింది. ఏం చేయాలని వెతికాడు కనపడలా. ఆ తర్వాత దేవుని మందిరంలో ప్రార్థన మందిరంలో దేవాలయంలో సడన్గా యేసు ప్రభు ఆయన చూశాడు. ఆయన కూడా గుర్తుపట్టి షాక్ అయ్యాడు. వెంటనే యేసు ప్రభు అంటాడు, స్వస్థత పొందావు గనక ఏమన్నా ఉంటుందమ్మా అక్కడ, మరీ ఎక్కువ చూసి స్వస్థత నొందావు, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండునట్లు అది నీకు అంటే ఇకను నీవు పాపము చేయొద్దు. స్వస్థత పొందావు, మరి అధికమైన కీడు లేకపోతే ప్రమాదం నీకు జరగకుండా స్వస్థత పొందిన నీవు పాపం చేయకుండా ఉండాలి. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. కొంతమంది స్వస్థత కోసం వస్తారు, స్వస్థత పొంది మళ్ళీ పాపంలో పడుతుంటారు. అలాంటి వాళ్ళకి అధికమైన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఒక ఆమె నలుగురు మోసుకుంటూ వచ్చారు మందిరానికి. అయ్యా ఇక్కడే వారం రోజు పెడతామంటే ఎక్కడ ఇది హాస్పిటల్ కాదు కదా, ఒక చిన్న ప్రార్థన చేయించుకుని వెళ్ళండి అంటే, అయ్యా మేము అన్యజనులమయ్యా, అన్యజనులను ప్రేమించాలి కదా, మీ విశ్వాసాలు మీరు ఒకవేళ పట్టించుకోకపోయి మేము అన్యజనులు అయ్యా, మాకు షెల్టర్ ఇవ్వకపోతే ఎట్లయ్యా అని మొత్తం మీద అడిగి, సరే వాళ్ళు అడిగే దాంట్లో కూడా అర్థం ఉంది కదా, సరే ఉండండి ఏదో ఒక మూల మీద ఉండమని ఉండనిస్తే వాళ్ళు వారం రోజు ఇక్కడే ఉంటే వాళ్ళకి పాప సకల మర్యాద మన మందిరంలో ఉన్న సేవకులు చేస్తే, దైవ సేవకులు అంటారు ఆహారాన్ని వండి వాళ్ళు వండుకున్న ఆహారంలో కొంత ఆహారం ఇస్తే ఆమె తిని తీసుకొచ్చిన వాళ్ళు భోంచేసి మరి ఇక్కడే ఫ్యాన్ వేసుకుని శుభ్రంగా నిద్రపోయి ఇక్కడున్న దేవుని మందిరంలో సంపద అంటే ఇంకేమంటుంది చెప్పండి, వాటర్ కానీ వాష్రూమ్స్ కానీ ఇక్కడ అన్ని వసతులను ఉపయోగించుకొని ఓ వారం రోజు ఒక 2 సేవకులు వాళ్ళ దగ్గర ఉదయాన్నే సాయంత్రం వెళ్ళి వాళ్ళ దగ్గర మోకరించి ప్రార్థన చేస్తే నలుగురు మోసుకొచ్చిన పక్షవాతంతో ఉన్న ఆ సహోదరికి సంపూర్ణమైన స్వస్థత వచ్చి ఒక 10 days తర్వాత ఆమె చక్కగా లేచి నడుచుకుంటూ వెళ్ళింది. చప్పట్లు ఇప్పుడే కొట్టొద్దు పూర్తి కానీ. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సరే వెళ్ళేటప్పుడు స్వస్థత పడి వెళ్ళిపోయింది. ఆ తర్వాత వెళ్ళేటప్పుడు అమ్మ దేవుడు నిన్ను స్వస్థపరిచాడు, మరి అధికమైన కీడు జరగకుండా నీవు దేవుని సన్నిధికి రెగ్యులర్గా రావాలి, ప్రార్థన చేసుకోవాలి, ప్రభులో ఉండాలమ్మా. స్వస్థత అనేది దేవుని వాక్యం స్థిరపరచడానికి కోసం. కాబట్టి స్వస్థత పొందిన నువ్వు ఇక పాపం చేయకుండా నీవు జాగ్రత్తగా ఉండు తల్లి అంటే, అంతే బాబు అనింది. కొంతకాలమే వచ్చిన అమ్మ ఎవరు నేను ఎక్కడో చూశానంటే అప్పుడు విషయం తెలియదు. అప్పుడు ఏమ్మా మరి ఇంత పెద్ద బలహీనత అనారోగ్యం వచ్చినప్పుడు మందిరంలో మేలు పొందుకుని స్వస్థత పొందావు, మళ్ళీ ఈ వేషాలు ఏంటమ్మా, ఈ విధానం ఏంటంటే ఆమె చెప్పే ఆన్సర్ ఏం తెలుసండి, బాగలేనప్పుడు హాస్పిటల్కి పోతాం కానీ బాగా అయిన తర్వాత కూడా పోతారా అని అడిగింది అనమాట. లాజిక్ కదండి. ఆమె చెప్పిన దాంట్లో తప్పేమి లేదు, ఆమె కరెక్ట్గానే చెప్తుంది, మనకే నిదానంగా అర్థమవుతుంది. అది ఆమె నిజంగానే చెప్పింది. అంటే బాగలేనప్పుడు హాస్పిటల్కి వెళ్తాం కానీ బాగలేనప్పుడు వెళ్ళం కదా, బాగున్నప్పుడు వెళ్ళం కదా. సో స్వస్థత కోసం వచ్చింది. ఈరోజు చాలామంది స్వస్థత కోసం దేవుని మందిరానికి వస్తున్నారు. నిజమే, ప్రభు పేరు పెట్టి పిలిచి స్వస్థపరుస్తున్నాడు. స్వస్థత పొందిన నీవు ఇక మీదట పాపం చేయకూడదు. ఆమెను చెప్పండి గట్టిగా. నీ దేహానికి దేవుడు స్వస్థతను దయచేయును గాక, నీ మనస్సుకు నా దేవుడు స్వస్థత దయచేయును గాక, వ్యాధి బలము నుండి నా దేవుడు నీకు విడుదల దయచేయును గాక, యేసు నామములో నీకు విడుదల కలుగును గాక.
నువ్వు దేవుని మహిమ పరచుదువు గాక, దేవుని మహిమ పరచుదువు గాక. ఆమేన్. అది ఏ చోటైనా, అది సమాజ మందిరం, అది సమాజ మందిరమే కానీ అది ఏ స్థలమైనా నా దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. ఆమేన్. రెండవదిగా ప్రియులారా, అది విశ్రాంతి దినం. విశ్రాంతి దినం ఏ పని చేయకూడదు అంటారు. ఈ సమయంలో ఏంటి స్వస్థత? అర్థం లేదా? టైం ఎంత? అదే టైం అయినా కానీ, అదే సమయం అయినా కానీ నా దేవుడు స్వస్థపరుస్తాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆశతో కనిపెట్టండి. ఆశ్చర్యమైన కార్యాలు ప్రభు చేయబోతున్నాడు. ఆశ్చర్యమైన కార్యాలు చేయబోతున్నాడు. ఇంకొక మాట కూడా చెప్తాను, చదవండి. 42వ అధ్యాయం, యెషయా గ్రంథం 42వ అధ్యాయము 7వ వచనం. కన్నులు తెరచుటకును, గుడ్డివారి యొక్క కన్నులు తెరవబడడానికి, బంధించబడిన వారికి వెలుపలికి రప్పించడానికి, చీకటిలో నివసించే వారికి బందీ గృహం నుండి వెలుపటికి రప్పించడానికి దేవుడైన నేను నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను. నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను. స్తోత్రం చెప్పడం గట్టిగా. పిలిచిన దేవుడు ఏం చేస్తాడు? చెయ్యి పట్టుకుంటాడంట. ఆమెను చెప్పడం గట్టిగా. ఏదో ఒకసారి మీ చెయ్యి ప్రభుకి అలా ఇవ్వండి. పట్టుకో ప్రభు నా చెయ్యి. ప్రైజ్ ది లార్డ్. నీతి విషయంలో నీ చేతి నేను పట్టుకొని ఉన్నాను. చదవమ్మా. నిన్ను కాపాడుతాను. ప్రజలందరి కోసం నిబంధనగాను, అన్య జనులకు వెలుగుగా నేను నియమించు. దేవుడు ఎందుకు పిలిచాడంటే అన్య జనులందరికీ మనం వెలుగుగా ఉండాలి. ఆమెను చెప్పండి గట్టిగా. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, అన్ని జనులందరికీ నీ వెలుగుగా ఉండబోతున్నావు అని చెప్పండి. అన్ని జనులకు మీరు వెలుగుగా ఉండబోతున్నారు. అన్ని జనులకు మనం వెలుగుగా ఉండబోతున్నాం. ప్రజలకు మనం నిబంధనగా ఉండబోతున్నాం. ప్రభు మన చేయి పట్టుకొని ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మరి ఈరోజు మన జీవితం అన్ని జనులకు వెలుగుగా మార్చబడిందా? మనం వెలుగు సంబంధులుగా ఉన్నామా? చీకటి సంబంధులుగా ఉన్నామా? మనం ప్రకాశించే నక్షత్రాలుగా ఉన్నామా? లేకపోతే ఆరిపోయిన దీపాలుగా ఒకవేళ మన జీవితాలు కొనసాగించబడుతున్నాయా? ప్రభు నీ చేతిని పట్టుకొని నిన్ను పిలవడానికి కారణం, నిన్ను పిలిచి నీ కుడి చేతిని పట్టుకోవడానికి గల కారణం నీ పిలుపు రహస్యం. ఎందుకు పిలిచాడు ప్రభు నన్ను? బ్రదర్ మీరు పిలువబడ్డారంటే, పిలువబడ్డాను. ఎందుకు పిలువబడ్డారు తెలియదన్నా. ఎలా వచ్చారు మీరు దేవుని సేవకంటే? బూసరగా కనిపించిందన్న, ఏదో అర్థం కాలేదు, వచ్చేసాను. నువ్వు పిలువబడిన వారు అనే నిశ్చయితని, పిలువబడినా, పిలుపు ఉంది నాకు. ఎందుకొరకు పిలువబడ్డావు? నీ పిలుపును, ఏర్పాటును నిశ్చయం చేసుకున్నావా? దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడంటే వాక్యం సెలవిస్తుంది, నీవు ప్రజలకు నిబంధనగా ప్రభు నిన్ను నియమించాడు. అన్య జనులందరికీ వెలుగుగా నీవు ఉండాలని ప్రభు నిన్ను కాపాడి నీ కుడి చేతిని ప్రభు పట్టుకున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అనేకులు దేవుని వైపుకు నడిపించగలిగిన సాధనాలుగా నువ్వు మారాలి. దేవుడు పౌలు గారికి దర్శనమిచ్చి, నీవు నన్ను చూచిన సంగతి, మీరు ఆ తర్వాత చదువుకునే మాటలని 26వ అధ్యాయం 18 వచ్చిన అపోస్తలుల కార్యంలో ఉంటుంది. నన్ను చూచిన సంగతి, ఇక మీదట నేను నీకు కనబడే సంగతుల గురించి ప్రకటించడానికి, సాక్షిగా ఉండడానికి, దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి, సాక్షిగా నిలబడడానికి నీవు లేచి నీ పాదములు మోపి నిలబడాలి. ఏ సమస్యలు రాకుండా నేను నిన్ను కాపాడుతాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రజల్ని చీకట్ల నుండి వెలుగులోనికి నీవు నడిపించాలి. దమస్కు మార్గములో దేదీప్యమానముగా దేవుడు దైవజనైన పౌలు గారికి, సౌలుగా ఉన్న వ్యక్తికి ప్రత్యక్షమై సౌల్ని పౌలుగా మార్చడానికి కారణం, దేవుని ఉద్దేశాలు ఏంటంటే చీకట్లో ఉన్నవాడిని వెలుగులోనికి నడిపించాలి. సాతాను అధికారంలో ఉన్నవాడిని, ఆ సాతాను అధికారం విడిపించబడి దేవుని వైపు వాళ్ళు త్రిప్పబడాలి. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. చెప్పండి గట్టిగా. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. దానికోసం దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. దానికోసం ఈయన కుడి చేతిని పట్టుకున్నాడు. అపవాది తంత్రములన్నిటి మీద నా దేవుడు నీకు విజయం అనుగ్రహించును గాక. సాతానుకు నీవు భయపడ్డు కాదు, సాతాను నిన్ను చూసి భయపడాలి. ఆమేన్. సాతాన్ని పక్కన నీ పంచాన చేరి నీ ప్రక్కన కూర్చోడం కాదు, నీ వస్తున్న వెంటనే వాడు తాడు తెంచుకొని పరిగెత్తాలి. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా, గట్టిగా. హల్లెలూయా,
దయ్యపు శక్తుల మీద దేవుడు అధికారం ఇచ్చాడు. స్వస్థత వరం అనే అధికారాన్ని దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. కుడి చేతిని పట్టుకున్నాడు. నీవు చీకట్లో ఉన్న వాళ్ళందరూ ఎక్కడికి నడిపించాలి? వెలుగులో నడిపించాలి. వెలుగు యేసుక్రీస్తు ప్రభుల వారు, చీకటి సాతానుడు. లోకం సాతాను అధికారం క్రింద ఉన్నట్లు మనం గుర్తిస్తున్నాం, గమనిస్తున్నాం. మన పూనా వెళ్ళానండి నేను. నాకు ఒక్కొక్కసారి చూస్తుంటే నాకు మన 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 జనరేషన్ మన 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 తర్వాత జనరేషన్ గురించిన వేదన అప్పుడప్పుడు మనసులో కలుగుతుంటే, పిల్లలు ఎలా ఉంటున్నారు ఇలాంటి పరిస్థితుల్లో. మేము వెళ్ళామండి హోటల్కి. మాకు హోటల్లో మాకు బసని ఏర్పాటు చేశారు. చాలా కాస్ట్లీ హోటల్ అది. అక్కడ మేము ఎప్పుడు వెళ్ళినా మాకు అక్కడ ఉండడానికి ఏర్పాట్లు చేస్తారు. నిన్నేనా మనం వెళ్ళింది? నిన్న పగలేగా ప్రార్థన. మొన్న రాత్రి వెళ్ళి మొన్న పగల ఆరాధన ఇక్కడ చూసుకొని, పిడిగిరాళ్ళలో ప్రేయర్ చూసుకొని, మరలా నేను విజయవాడ నుండి హైదరాబాద్కి వెళ్ళి మొన్న రాత్రి అంతా ప్రయాణం చేసుకుని అక్కడికి వెళ్ళి పగల ప్రేయర్ చూసుకొని, మరలా రాత్రి బయలుదేరి రాత్రంతా ప్రయాణం చేసుకొని మరలా ఉదయానికి వచ్చాను. మరి ప్రేయర్ చూసుకొని మరలా ప్రయాణం చేసుకుని వెళ్ళాను. సో నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆ పూనాలో కొంతమందిని చూశానండి, యవ్వనస్తుల్ని. చాలా బాధ అనిపించింది నాకు. వాళ్ళ వస్త్రధారణం, వాళ్ళ పద్ధతులు, ఎవరితో ఉంటున్నారో, వాళ్ళకి ఏమవుతారో, వీళ్ళకి ఏమవుతారో తెలియదండి. ఆడపిల్లల విధానాలు అవన్నీ చూసి నాకు చాలా బాధ అనిపించింది. నేను అడిగాను, ఏంటి ఈ తమ్ముడు వీళ్ళు ఇలా ఉంటున్నారంటే, అన్న ఏదో ఫెస్టివల్ ఏదో జరుగుతున్నట్టుంది, వాళ్ళకి సంబంధించిన కార్యక్రమాలు జరుగుతున్నట్టుంది. సో ఎవరో ఏంటంటే వీళ్ళకి వాళ్ళు ఏమవుతారో, వాళ్ళకి ఏంటంటే ఆ రిలేషన్ ఏంటో, ఆ బంధాలు ఏంటో, అది ఫ్రెండ్షిప్పా, అది ప్రేమ, లేకపోతే ప్రేమ జంట, అర్థం కాని పరిస్థితి. విచిత్రమైన వస్త్రం, ఆడపిల్లలు, ఇవన్నీ చూసినప్పుడు నాకు, ప్రభువా మా పిల్లల్ని కాపాడండి ప్రభువా, మా యవ్వన బిడ్డల్ని కాపాడండి ప్రభువా, ఇలాంటి ఒక వాటిలో పడిపోకుండా మా పిల్లల్ని కాపాడండి ప్రభువా నేను ప్రార్థన చేసుకున్నాను. ఏ చీకటి ఏంటండి అలాంటి వాటిని చూసినప్పుడు ఎవరి మనసు ఎలా ఉంటుంది? మనసు కాదండి, పిచ్చిది కదా, కోతి కాదండి మనసు. ఏంటండి వాళ్ళ మనసు ఎక్కడ చంచలం అవుతుంది? ఇలాంటి వాటిని చూస్తే ఏమైపోతారో ప్రభువా వీళ్ళని కాపాడండి. చీకట్లుండి ఈ పిల్లలు వెలుగులోనికి రావాలి. ఆమేన్. మన పిల్లల గురించే మనం ఆలోచిస్తుంటే మరి సమాజం పరిస్థితి ఏంటి? మరి వీళ్ళని అడిగేవాళ్ళు ఎవరు ఉండరా? అర్ధరాత్రి వేళ మధ్యరాత్రి వేళ ఎవరితో తిరుగుతుండే వాళ్ళని అడిగేవాళ్ళు ఎవరు లేరా? పేరెంట్స్కి అంటే పేరెంట్స్కి చెప్పే చేస్తున్నారా? పేరెంట్స్ వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారా? లేకపోతే పేరెంట్స్తో పని లేదన్నట్లు తెంచుకొని తిరుగుతున్నారా? జీవితం ఏంటి? గురి గమ్యం కూడా లేకుండా వెళుతున్నారు కదా. వీళ్ళ బ్రతుకులు ఎక్కడ ముగించబడుతుందో, వీళ్ళ జీవితాలు ఎలా ముగించబడుతుందో తెలియని పరిస్థితి. అర్ధరాత్రి వేళ బైక్ తోలుతూ కొంతమంది 2 చేతులు ఇట్లా వదిలేసి వెళుతుంటే అయ్యో ఏ లారీ కింద పడిపోతుంది. ఎవరైనా కానీ ఏదో ఒక తల్లి కన్న కొడుకే కదండి పాపం. ఏ తల్లిలో కన్న కొడుకే కదా వాడు దుర్మార్గుడు కానీ పాపాత్ముడు ఎవరైనా కానీ ఏ లారీ కింద పడి చేస్తే ఏం జరుగుతుందో, ఆ తల్లికి క్షోభం మిగిలిపోతుందేమో, ఆ తల్లికి వేదన కలిగిస్తారేమో అనే దుఃఖం నాకు మనసులో. ప్రార్థన చేయడం తప్ప మనం ఏం చేస్తాం? ప్రియులారా, దేవుడు నిన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడు? దేవుడు ఎందుకు నీ చెయ్యి పట్టుకున్నాడు? ఎందుకు నిన్ను పిలిచాడంటే, సౌలుతో ప్రభు మాట్లాడుతున్నాడు, సౌలా నీవు హింసిస్తున్న యేసును నేనే. దేవా నీవు నాకెందుకు కనబడ్డావు? ప్రభు ఎందుకు కనబడ్డావంటే, ఇదిగో నేను నీకు అధికారం ఇస్తున్నాను, నేను నిన్ను కాపాడుతాను, నీవు నాకు సాక్షిగా ఉండాలి, చీకట్లో ఉన్న ప్రజల్ని వెలుగులోనికి నడిపించాలి, సాతాను అధికారం క్రింద ఉన్న వారిని దేవుని వైపుకు త్రిప్పాలి. ఇది నీకు ఇచ్చిన పని. ఈ పనిని నీవు జరిగించాలి. దీనికోసం నేను నిన్ను కాపాడుతాను, నిన్ను సాక్షిగా నిలబెడతాను, దానికోసం నిన్ను పిలిచాను, దాని నిమిత్తమే నీ కుడి చేతి నేను పట్టుకున్నాను. ఆమె చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. మరి ఈ రాత్రి మనం వెలుగుగా మారుతున్నామా? అన్ని జనులకు మన జీవితం వెలుగుగా మార్చబడుతున్నా? వెలుగులోనికి అనేకుల్ని నడిపించగలుగుతున్నామా? ప్రైజ్ ది లార్డ్. అమెరికాలో ఒక జైలు ఉండేది. చాలా సంవత్సరాల కిందట ఒక జైలు ఉండేది. ఆ జైలు చాలామంది నరహంతకులు, దుర్మార్గులు చాలామంది ఆ జైల్లో ఉండేవారంట. ఆ జైలుకి ఒక జైలర్ ఉంటాడు కదండి. ఆ జైల్లో ఉన్న వాళ్ళందరినీ కనిపెట్టుకుని జైలర్ ఒక ఆయన ఉన్నారండి. చాలామంది నరహంతకులు, దుర్మార్గులు, పాపాత్ములు, దొంగలు, నీచమైన పని చేసే వాళ్ళందరూ అక్కడ ఉండేవారండి. అక్కడ జైలర్ ఒక ఆయన ఉండేవాడు అవన్నీ కనిపెట్టుకోవడానికి. అతని భార్య పేరు క్యాథరిన్ అనమాట. ఆమె భార్య పేరు క్యాథరిన్. ఆ జైలు ప్రక్కనే కొంచెం దగ్గరలోనే వాళ్ళ ఇల్లు. వాళ్ళకి 3 పిల్లలు, ఆ జైలర్కి 3 పిల్లలు, చక్కని భార్య, చూడమొచ్చడని పిల్లలు. భర్త తన భార్యకి చెప్పాడంటండి, ఎట్టి పరిస్థితుల్లో ఏ అవసరం ఉన్నా కూడా నువ్వు పొరపాటున లోపలికి రావద్దు,
ఆ జైలు లోపలికి రావద్దు. ఎందుకంటే ఉండే వాళ్ళందరూ దుర్మార్గమైన మనుషులు, నరహంతకులు, వాళ్ళు ఎలాగైనా ప్రవర్తించవచ్చు. కాబట్టి నీవు ఏ అవసరం ఉన్నా, ఒకవేళ నాతో అవసరం ఉన్నా నాకు నాకు విషయం చెప్పడమో లేకపోతే కాల్ చేయడం జరగాలి, కానీ నీ పొరపాటున లోపలికి రాకూడదు అని చెప్పున్నాడంట. ఓ రోజు అనుకోకుండా ఆ క్యాథరిన్ అనే నాకు అమ్మాయి, ఆ భార్య ఆ జైలర్ భార్య, అనుకోకుండా ఒకరోజు ఆ జైలుకి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చిందంట. అక్కడ చాలా రకాలమైన మనుషులందరూ ఉన్నారండి. వాళ్ళందరిని చూసేసరికి ఆమెకి జాలేసిందంట. వాళ్ళందరూ చూసి వాళ్ళని చూసి కనికరం కలిగిందంటే, క్రీస్తు ప్రేమను నింపుకున్న ఆ స్త్రీ ఆమెకి జాలి కలిగి కనికరం కలిగి వాళ్ళందరూ ప్రేమతో పలకరించిందంట, మాట్లాడిందంట. అక్కడ ఒక ఆయన గుడ్డివాడు ఉన్నాడంట. ఆయన్ని అడిగిందంట, నీకు చదువు వచ్చా పెద్ద ఆయన, ఏమైనా చదువుతావా అంటే, నాకు కళ్ళు లేదు కదమ్మా, నేను ఎలా చదువుతానంటే వ్రేళ్లతో అక్షరాల్ని టచ్ చేసి చదివే ఒక సిస్టమ్ ఒకటి ఉంటుంది, అది నేర్చుకుని ఆ పెద్దానికి నేర్పించిందంట. ఇట్లా మూగ చెవిటి వాళ్ళు అక్కడ ఉన్నారు కొంతమంది, వాళ్ళందరికీ పలు విషయాలు నేర్పిస్తూ వచ్చింది, క్రీస్తు ప్రేమను బోధిస్తూ వచ్చిందండి. చాలా వరకు ఆ చెరసాలో అందరూ నరహంతకులు, దుర్మార్గులు, పాపాత్ములు, అలాంటి వాళ్ళందరిలో నిదానంగా డే బై మార్పు వచ్చింది. ప్రతిరోజు ఆమె వెళ్ళి వాళ్ళందరినీ పలకరించి వస్తూ ఉండేదంట. ప్రతిరోజు వెళ్ళి పలకరించి, ఒకరోజు ఆమె రాలేదంటండి జైల్లోకి, లేకపోతే ఆ సెల్లోకి లోపలికి రాకపోయేసరికి వాళ్ళందరూ ఏంటి క్యాథరిన్ మేడం గారు రాలేదు, క్యాథరిన్ గారు రాలేదు, వాళ్ళ హస్బెండ్ కూడా రాలేదంటే వేరే ఇంకొక ఆయన ఎవరో వచ్చారంట. వెంటనే వాళ్ళు చూసి, ఈసారి ఏంటి ఈరోజు ఆ సార్ రాలేదు, క్యాథరిన్ మేడం గారు రాలేదు ఏంటంటే, అప్పుడు ఓహో మీకు విషయం తెలియలేదా, నిన్నటి రాత్రి క్యాథరిన్ గారు ప్రభునందు నిద్రించారు అని అంటే, ఆ జైల్లో ఉన్న వాళ్ళందరూ ఏడ్చారంటండి. దుర్మార్గులు అందరూ ఏడ్చారండి, పాపాత్ములు, అందరూ ఏడ్చారంట. ఏడుస్తుంటే చివరికి ఆయనకి వచ్చిన అధికారికి జాలేసి, అయ్యా మరి మీ అందరిని అక్కడ పంపించాలంటే కష్టం కదా, ఎందుకంటే ఇది జైలు నుండి ఖైదీలు ఎవరైనా బయటికి పంపిస్తారా, కష్టం కదా. కానీ మీరు ఆమె మీద పెంచుకున్న అభిమానం, ప్రేమను చూస్తే నాకు బాధగా ఉంటుంది. సో రిస్క్ చేస్తాను, అయినా పర్వాలేదు, మిమ్మల్ని నమ్మి నేను బయటికి పంపిస్తాను. అల్లంత దూరంలో, గోరంట్లంత దూరంలో వాళ్ళ ఇల్లు, మరి మిమ్మల్ని బయటికి పంపించి మిమ్మల్ని నేను కాపలా కాయాలంటే కష్టం. కాబట్టి మీ బాధను చూస్తుంటే నాకు వేదనగా ఉంది. సో నేను పంపిస్తున్నాను, మీరు తిరిగి మరలా సాయంత్రానికి వస్తారని నేను నమ్ముతున్నాను. మరి ఏమాత్రం తేడా వచ్చి నా ఉద్యోగం పోతుందని చెప్పి చెరసాల జైల్లో ఒక డోరు ఓపెన్ చేస్తే అందరూ వరుసగా ఒకరి వెనకాల ఒకరు నడుచుకుంటూ వెళ్ళి ఆమె చివరి చూపు చూసుకొని ఆ కార్యక్రమాలన్నీ ముగించేదాకా అక్కడుండి, ఆ తర్వాత చిన్నగా అందరూ ఒకరి తర్వాత ఒకరు చెరసాల్లోనికి వచ్చి ఎవరి సెల్లోకి వాళ్ళు వెళ్ళారంటండి. ఆ దృశ్యాన్ని చూసిన వాళ్ళు గమనించారు, ఇది ఒక గొప్ప పెనుమార్పు అనమాట, గొప్ప పెనుమార్పు. హల్లెలూయా. ఈ మార్పు అంతటికి కారణం ఎవరు తెలుసండి? క్యాథరిన్ మేడం గారు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఆమె పంచిన క్రీస్తు ప్రేమ, ఆమె పంచిన మంచితనం ఆ ప్రజలందరికీ ఆమె ఒక వెలుగుగా, నిబంధనగా మార్చబడింది. వాళ్ళందరూ దేవుని వైపు త్రిప్పబడ్డారు. వెంటనే ఆ జైలు పేరుని మార్చి వాళ్ళు అన్నారంట, ఇక మీద ఇది చెరసాల కాదు, ఇది ఒక కౌన్సిలింగ్ సెంటర్ అనమాట. ఆమె చెప్పండి అందరు గట్టిగా. మనుషులు కౌన్సిలింగ్ ఇవ్వడానికి ఇది ఒక సెంటర్గా మారింది. ఎవరికి కౌన్సిలింగ్ కావాలన్నా ఇక్కడికి వచ్చి ఈ సెల్లలో ఉన్న, ఈ చెరసాల్లో ఉన్న వీళ్ళ దగ్గరికి వస్తే వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయాలన్నీ కూడా, ఎలా బ్రతకాలో బ్రతుకు నేర్పగలిగిన స్థలముగా అది మార్చబడింది. చప్పట్లు కొడదాం అందరు గట్టిగా, గట్టిగా. హల్లెలూయా. దేవుడు మనల్ని ప్రజలకు నిబంధనగాను అన్ని జనులందరికీ వెలుగుగా ప్రభు మార్చాడు. మరి వెలుగుతున్నావా? నువ్వు వెలుగుతూనే కదా వెలిగించగలుగుతావు. నువ్వు ప్రకాశిస్తేనే కదా ఇతరుల్ని ప్రకాశింప చేయగలుగుతావు. నువ్వు బాగుపడితేనే కదా ఇతరుల్ని బాగు చేయగలుగుతావు. ఎంతకాలం నీ స్వార్థం, నీ తిండి, నీ బ్రతుకు, నీ భవిష్యత్తు గురించే కాదు, అన్ని జనులకు నీ వెలుగుగా మార్చబడుతున్నావా? ప్రైజ్ ది లార్డ్. ఒక సమర్పించబడిన సేవకుడు ఒకడు ఉన్నాడండి, సమర్పణ కలిగిన సేవకుడు. ఒకటే ఒక పిలుపు ఆయన తొందర చేస్తుంది. నువ్వు లేచి రోమ్ నగరానికి వెళ్ళాలి, రోమ్ సిటీకి వెళ్ళాలి, రోమ్ నగరానికి వెళ్ళమని ఒకటే బలవంతం. దేవుని ఆత్మ తన తొందర చేస్తుంది. అప్పుడు తనకున్న ఇల్లు స్థలాలన్నీ అమ్మేసి పేదవాళ్ళకి ఇచ్చేసి ఆయన ఒక బ్యాగ్ కూడా తగిలించుకొని రోమ్ సిటీకి వెళ్ళాడంట. ఆల్మోస్ట్ వాళ్ళు క్రైస్తవులే, అందరూ ప్రార్థనకి వెళ్ళేవాళ్ళే, భక్తిపరులే, అందరూ యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు అందరూ.
ఆ రోమ్ సిటీకి వెళ్ళి మన దేవుడు తొందర చేస్తుంటే ఆ రోమ్ సిటీకి వెళ్తే ప్రియులరా, ఆ రోమ్ నగరంలో ఒక ఆట జరుగుతుంది, ఒక కార్యక్రమం జరుగుతుందంటండి. దాంట్లో ఇద్దరు మనుషులు, మన భాషలో మల్ల యుద్ధం అంటారు కదండి, ఇద్దరు పోట్లాడుకుని యుద్ధం చేస్తారు కదండి. అలాంటి ఒక పోటీ జరుగుతుంది, ఒక పందెం జరుగుతుంది. ఆ పందెం చూడడానికి కోసం వేల సంఖ్యలో ఆ స్టేడియంలో చేరి వస్తారంట. ఆ స్టేడియంలో వేల మంది పోగై ఉన్నారండి ఆ పందెం చూడడానికి కోసం, ఆ పోటీని చూడడానికి కోసం. ఆ పోటీదారులు ఇద్దరు ఆ పందె రంగులోనికి దిగారండి. ఆ పోటీ యొక్క విధానం విషయం ఏంటంటే దాంట్లో ఒకరినొకరు చంపుకునేంత వరకు ఫైట్ చేస్తారంట. ఏది మన ఊళ్ళలో కోడి పందెం జరుగుతూ ఉంటుంది. ఆ కోడి పందెంలో ఒక కోడి చేస్తుంది, ఇంకో కోడి బతుకుతుంది. అట్లా ఏంటంటే ఇద్దరు పోట్లాడి ఒక మనిషి చచ్చేంత వరకు కూడా పోరాడి చివరికి ఒక మనిషి చనిపోతాడంట, ఇంకొకటి బతుకోవచ్చు. మేబీ వాడు కూడా ఎక్కువ దెబ్బలు తగిలితే వాడు కూడా చచ్చిపోవచ్చు అంట. ఇది మనుషులకి ఆనందం అంట చూడడానికి. మనుషులు కొట్టుకొని చేస్తుంటే ఇది చూడడానికి సంతోషం కొంతమందికి. ఇంచుమించు ఆ రోజు 80,000 మంది పోగై ఉన్నారంటండి. ఆ స్టేడియం నిండా ఆర్భటిస్తున్నారు, కేకలేస్తున్నారు, అన్నా కానీ ఏసేయ్, చంపేయ్, గొంతు కోసేయ్ అంటున్నారు. అర్థమైందండి? వీళ్ళు కూడా పోట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ మధ్యలో ఈ సమర్పించబడిన సేవకుడు ఉన్నాడు. స్తోత్రం చెప్పడం గట్టిగా. వెంటనే ఆయన ఏం చేశారు తెలుసండి, ఆయన కూర్చొని చోటు నుండి గబగబ వెళ్ళిపోయి ఆ స్టేడియంలోనికి ఆ పందెంలో పోటీ పడ్డానికి వాళ్ళిద్దరి మధ్యలోకి వెళ్ళి, ఇదిగో దయచేసి ఈ పనిని మీరు ఆపండి, యేసు నామములో చెప్తున్నాను, మీరు ఈ పనిని ఆపండి అంటే వాళ్ళు బలవంతులు. పాప ఈయనైనా సాధారణంగా ఉన్నాడండి, సమర్పించబడిన సేవకుడు కదండి. వెంటనే ఈయన తీసేట పక్కకి విసిరేస్తారంట. వాళ్ళు పోరా అడ్డం రావద్దని మరలా పాక్కుంటూ వచ్చేసి, అయ్యా యేసు నామములో మిమ్మను బ్రతిమాలుకుంటున్నాను, దయచేసి ఈ పనిని, ఈ మూర్ఖమైన పనిని ఆపండి, ఈ మూర్ఖమైన పనిని ఆపండి అని మరొక్కసారి బ్రతిమాలాడు. బ్రతిమాలితే వాళ్ళు మరలా అతన్ని పక్కకి నెట్టేశారు. మరలా జనమంతా చూస్తున్నారు, కేకలేసేవాళ్ళు కేకలేస్తున్నారు, ఈడ్చేయండి వాడిని, ఎంత అడ్డొస్తున్నాడు అనేవాళ్ళు కొందరు, ఎవడరా వాడు, ఎవడు పోనిచ్చారని మరికొందరు, వాడిని పట్టుకుంటారని వాళ్ళు మరికొందరు. ఇట్లా కోలాహలంగా గోలగోలగా ఉందంట. ఇటు మరలా వెళుతుంటే వాళ్ళ పాకెట్లో చాకు ఉందంట, కత్తి ఏదో ఉందంటండి. కోపం వచ్చి వాడి చేతిని గాయం చేశారు వాళ్ళు. రక్తం కారుతూ ఉంది. మరలా అట్లాగే వెళ్ళి ఆయన, అయ్యా యేసు నామములో బ్రతిమాలుతున్నాను, దయచేసి ఈ పనిని మీరు మానుకోండి అన్నాడు. వాళ్ళు మరలా అతను పక్కకు విసిరేశారు. మరలా వెళితే ఈసారి వాళ్ళకి కోపం వచ్చి కత్తి తీసుకొని వాడు గొంతు కోసేశారు. ఆ సేవకుడు గొంతు కోసేశారండి. ఆయన అట్లాగే రక్తపు మడుగులో పడిపోయి, అయ్యలారా యేసు నామములో బ్రతిమాలుతున్నాను, ఈ పనిని మీరు మానుకోండి అంటే గొంతు కోసేశారు కదండి. రక్తం వచ్చి ఆ నేలంతా రక్తంతో తడిచిపోయిందండి. ప్రాణం విడుస్తూ కూడా, అయ్యలారా యేసు నామములో బ్రతిమాలుతున్నాను, ఈ పనిని మీరు మానండి అంటే అప్పటిదాకా కేకలు వేస్తున్న జనాలందరూ కూడా అరుపులు ఆపేశారు. ఆ రక్తపు మడుగులు అట్లాగే ఉండిపోయాడండి. ప్రాణాలు తుదిశ్వాసను విడిచాడు. చూసిన జనం అలాగే చూస్తున్నారండి. ఆ పోటీదారులు ఇద్దరు కూడా అలాగే చూస్తూ ఉండిపోయారు. ఆ 80,000 మంది ఆ రోజు చూస్తున్నారు కదా, అలాగే చూస్తున్న వాళ్ళు ఇక అక్కడ కూర్చోలేకపోయారండి. వాళ్ళకి సిగ్గేసింది, వాళ్ళకి అవమానంగా ఫీల్ అయ్యారు. క్రైస్తవులు వాళ్ళందరూ వాళ్ళు అవమానంగా ఫీల్ అయ్యారు ఆ రోజు. వెంటనే ఒకరి తర్వాత లేచి ఆ స్టేడియం నుండి బయటికి వెళ్ళడం మొదలెట్టారండి. ప్రియులారా, అతడు ప్రాణం పోయిందేమో కానీ ఆ ఆట చివరి ఆట అంటండి. ఇక మరెన్నడూ ఆ స్టేడియంలో ప్రజలు పోగవలేదు, అలాంటి పని చేయలేదు, అలాంటి పందెం ఆడలేదండి. స్తోత్రం చెప్పడం గట్టిగా. బైబిల్ భక్తుడు అంటాడు, నా బ్రతుకు మూలముగానైనను చావు మూలముగా ఆయనను దేవుని నామమే మహింపరచబడును గాక. స్తోత్రం చెప్పడం గట్టిగా. అతని ప్రాణం తన చివరి శ్వాస, తన మరణం ద్వారా ఆ 80,000 మందిలో మార్పు వచ్చింది. ఆమేన్. మనం ఎలా బతుకుతున్నాం? ఆ బతుకు ద్వారా దేవుని నామం మహింపరచబడుతుందా? మనం ఎలా మరణిస్తామో తెలియదు. మనం మరణించినా కూడా మన ద్వారా దేవుని నామం మహిమపరచబడాలి. నీవు బ్రతికిన ప్రజలకు నిబంధనగా బ్రతకాలి. నీవు మరణించిన ప్రజలకు వెలుగుగా మారాలి. నీవు వెలిగిస్తావనే, నీవు వెలిగించబడతావనే నా దేవుడు నిన్ను పిలిచి నిన్ను నమ్మి నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. నమ్మి దేవుడి సేవ నీకు ఇచ్చాడు. అమ్మా, మనల్ని నమ్మి దేవుడి సేవనిచ్చాడు. సహోదరులారా, మనల్ని నమ్మి దేవుడి పరిచర్యను దేవుడు దయచేశాడు. మనం ఏదో తిని తాగి సంతోషించి సరదాగా గడపడానికి కాదు దేవుడి సేవను మనకిచ్చింది.
లోకం నుండి దేవుడు మనల్ని ప్రత్యేకించి తన పవిత్రమైన రక్తంతో కడిగి, యేసు రక్తం, విలువైన రక్తం, పవిత్రమైన రక్తం, నిర్దోషి రక్తం మన కొరకు చిందించబడింది. రక్తం అనే క్రయదానాన్ని చెల్లించి దేవుడు మనల్ని పిలిచింది, ప్రత్యేకించింది, కడిగింది, శుద్ధి చేసింది, నీతిమంతులుగా మార్చింది. మనం ప్రజలకు ఒక నిబంధనగా మారుతున్నామా? దేవుని పక్షాన, ప్రజల పక్షాన దేవుని స్థలంలో నిలబడి వ్యాజ్యమాడుతున్నామా? పోరాడుతున్నామా? ప్రార్థన చేస్తున్నామా? ప్రజలకు వెలుగును గురించి బోధిస్తున్నామా? ఈ అలవాట్లు, ఈ పద్ధతులన్నీ కూడా ప్రజలు తగ్గిపోతున్నాయి. మనుషులు స్వార్థప్రియులుగా మారిపోతున్నారు. ధనం పెరిగే కొద్దిగా, వసతులు పెరిగే కొద్దిగా ఆడంబరాలు, వైభవాలు, వీటి వైపు మన దృష్టి సారిస్తున్నాం. కానీ నశించిపోతున్న ఆత్మలకు ప్రకటించే వాళ్ళు ఎవరు? క్రైస్తవ దేశం అని పిలువబడుతున్న కొన్ని దేశాల యొక్క పరిస్థితి ఈరోజు ఎలా కొనసాగించబడుతుంది గమనించారా? క్రైస్తవ దేశాలుగా పిలువబడుతున్న దేశాలు అమెరికా, యూరోప్ లాంటి కంట్రీస్, అక్కడ క్రైస్తవ యొక్క పరిస్థితి ఏమైపోతుంది గమనిస్తున్నారా? బోధించేవాళ్ళు లేక, హెచ్చరించేవాళ్ళు లేక, వెలుగును గురించి ప్రకటించేవాళ్ళు లేక, నడుము కట్టుకుని ప్రభు కోసం సువార్త ప్రకటించేవాళ్ళు లేక, ప్రార్థించేవాళ్ళు లేక, దేశం చీకటితో నిండిపోతుంది. సమాజం అంధకారముగా మారిపోతున్నాయి. మనుషులు లౌకికమైన కార్యక్రమాలు, లౌకికమైన ప్రేమలు పడిపోయి జీవితాన్ని శాపంగా మార్చుకుంటున్నారు. అది నువ్వు కళ్ళారా చూసి కూడా స్పందించకుండా దాటి వెళ్ళిపోతున్నావా? లేకపోతే ఈ ప్రజల కోసం నన్ను ఒక నిబంధనగా మార్చండి, ఈ అన్నజనులకు నాకు వెలుగుగా మార్చండి అని ప్రార్థించే వరకు మనం ఉంటున్నామా? ప్రభు మనల్ని ఎందుకు పిలిచాడు తెలుసండి? అన్యజనులందరికీ మనం వెలుగుగా ఉండాలని. హల్లెలూయా. వెలుగే చీకటి అయిపోతే, రక్షించేవాడే భక్షిస్తూ ఉంటే, పరిశుద్ధతను ప్రకటించేవాడే పాపముగా మారిపోతూ ఉంటే, ప్రేమను గురించి ప్రకటించేవాడే ద్వేషిస్తూ ఉంటే, జీవవాక్యాన్ని చేతపట్టి జ్యోతుల వలె ప్రకాశించవలసిన వాళ్ళు ఈరోజు సణుగు సంశయాలకు చోటిచ్చి మీరే చీకటిగా మారిపోతుంటే, ఆలోచించండి దేవుని ప్రజలారా. ఈ ప్రశస్త రాత్రి మనల్ని దేవుడు వెలుగుగా మార్చునుగాక, అన్ని జనులందరికీ వెలుగుగా మార్చునుగాక. ఓ తీర్మానం చేసుకోవాలి. దేవుడు మనల్ని పిలిచి స్వస్థపరిచాడంటే మనకు హ్యాపీగా ఫీల్ అవుతాం. అదే సమయంలో నేను పిలిచి వెలుగుగా ఉండమంటే నీ స్థితి ఏంటి, నీ స్టేటస్ ఏంటి, నీ పరిస్థితి ఏంటి, నీ స్పందన ఏమిటి? ఈ రాత్రి ప్రభువా నన్ను పిలిచి ఆ వెలుగుగా ఉండడం కోసం వెలుగుగా ఉంటాను ప్రభు అని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఆఖరిగా ఒక చిన్న మాట చెప్పి నేను ముగించేయబోతున్నానండి. ఆఖరిగా చిన్న మాట, నిర్గమాకాండం 31:1 చదవండి. మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను చూడుము నేను యూదా గోత్రములో హూరు మనవడును హూరు కుమారుడైన బెసలేను అను పేరు గల వారిని పిలిచాను. విచిత్రమైన పనుల్ని కల్పిస్తాడు. బాగా వినండి. బంగారంతో, వెండితో, ఇత్తడితో పని చేయడానికి, రత్నములను సానబెట్టుటకును, కర్రను కోసి చెక్కుటకును, సమస్త విధమైన పనులను చేయుటకు, జ్ఞాన విద్య వివేకములను, సమస్తమైన పనులు నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుడు ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. బెసలేలు అను వాని నేను పిలిచి ఉన్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. విచిత్రమైన పని చేయడానికి. హల్లెలూయా. మనం ఏం చేసిన పని ఎలా ఉండాలి తెలుసండి? విచిత్రంగా ఉండాలి. హల్లెలూయా. అందరూ వెళ్ళిన మార్గం కాదండి, మునిపెన్నడు వెళ్ళని నవనూతనమైన మార్గాల దేవుడు మనల్ని నడిపించునుగాక. హల్లెలూయా. మనం ఏ పని చేసిన విచిత్రముగా, సంథింగ్ స్పెషల్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మనల్ని ఎందుకు పిలిచాడు తెలుసండి? అందరూ ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లము ఒక్కొక్కలాగా ఫాలో అవుతుంటారు. అందరూ వెళ్ళిన మార్గంలో కాదు. ఒక ప్రాబ్లం వచ్చింది, దీనికి సొల్యూషన్ వెంటనే మనం దేంట్లో వెళ్ళి సెర్చ్ చేస్తాం చెప్పండి? అమ్మా, ముఖం మీద మొట్టేళ్ళు వచ్చింది, దానికి కారణం ఏంటో తెలియట్లేదు, హాస్పిటల్కి వెళ్ళే శక్తి లేదు, డాక్టర్ని నమ్మే అవకాశం లేదు. వెంటనే మీరు ఎవరు నమ్ముతారు చెప్పాలి? వెంటనే గూగుల్ అమ్మని ఆశ్రయిస్తారు. గూగుల్ అమ్మ ఏదో చెప్తుంది. ఆ గూగుల్ అమ్మ దగ్గర ఎవరెవరో సెర్చ్ చేసి ఉంటారనమాట. అర్థమేనండి? వాళ్ళు ఏది ఫాలో అయ్యారు, సరే వాళ్ళకి అది సరిపోయింది, నీకు సరిపోవాలిగా.
అసలు నీ శరీరం తీరు ఏంటి, వాళ్ళ శరీర తీరు ఏంటి, వాళ్ళకి మొట్టేలు రావడానికి కారణం ఏంటి, ఏంటండి నీకు మొట్టేలు రావడానికి కారణం ఏంటి తెలుసుకోవాలి కదండి. ప్రేమైన వారా, ఒక సమస్య వస్తే అందరూ అదే దారి, అదే మార్గం అందరూ. నీవేం చేసావు, నేను ఇది చేస్తాను, నేను కూడా అదే చేస్తాను. అలా కాదు. ప్రభు నేను ఎందుకు పిలిచాడంటే నీవు చేసిన పనిలో నైపుణ్యత ఉండాలి. విచిత్రమైన పని. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. వెండితో పని చేయమంటే వెండితో చేస్తాడు, బంగారంతో చేయమంటే బంగారంతో చేస్తాడు, ఇత్తడితో చేయమంటే ఇత్తడితో చేస్తాడు, కర్రతో చేయమంటే కర్రతో పని చేస్తాడు. నేను కాస్ట్లీ వర్క్ అండి ఇలాంటి అని, ఏ పని అయినా దేవుని ఆత్మను పొందినవాడు, దేవుని ఆత్మ పొందినవాడు, దేవుడు దానికోసం పిలుచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఏ పని చేసినా అది విచిత్రంగా ఉండాలి, నైపుణ్యత కలిగి ఉండాలి, దానికి కావలసిన జ్ఞాన వివేకం కలిగిన ఆత్మ అనుగ్రహించబడాలి, జ్ఞాన విద్యను దేవుడు ప్రసాదించాలి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఎగ్జాంపుల్ యేసుప్రభునండి. యేసుప్రభు మనం గమనిస్తే యేసుప్రభుని పట్టుకోమని చెప్పి ఆ బంట్రోతుల్ని వాళ్ళు వెళ్ళి పంపించారు. వాళ్ళు తిరిగి వచ్చారు. తిరిగి వస్తే ఏందయ్యా తీసుకురాలేదు వాళ్ళంటే, వాళ్ళు అన్నారు, అయ్యా ఇప్పుడు వరకు ఎవడును ఎన్నడును ఆయన మాట్లాడినట్లు మాట్లాడలేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. మేము చాలామంది మాటలు విన్నాం, కానీ ఈయన మాట్లాడితే ఇప్పటి వరకు ఎన్నడును ఎవ్వరును ఈయన మాట్లాడినట్లు మాట్లాడలేదు. ఆమె మీరు ఎలా మాట్లాడుతున్నారు? మీ మాటలో ఏమైనా నైపుణ్యత ఉందా? మీకు అన్నం లేదు, నీళ్ళు లేదు, అందరిలాగా మీరు కూడా మంచినీళ్ళు కూడా లేదా, అన్నం కూడా లేదా, ఇది ఒక బతికేనా? అందరిలాగా మాట్లాడితే ఎలా? నీవు ఏం చేద్దామన్న వయసు అయిపోయింది కదంట. వయసు అయిపోయిన వాళ్ళు ఒకలాగా మాట్లాడతారు, నీవు అలా మాట్లాడితే నీకు వాళ్ళకి వ్యత్యాసం ఏంటి? అన్న వయసు పెరిగింది కదని చాదస్తం వచ్చేసింది అంటారు. సరే నువ్వు అలా ఉండకూడదు, అందరూ మాట్లాడినట్టు నువ్వు మాట్లాడకూడదు. అందరూ ఈయన మాట్లాడి ఎక్కడను ఎప్పుడైనా ఇలా మాట్లాడినట్టు మేము చూడలేదు. ఆయన మాటలో ప్రత్యేకత. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. పాపం చేసిన వాళ్ళు రాళ్ళు రువి చంపాలి, ధర్మశాస్త్రం చెప్పింది. ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడే కదా. దేవుడెవరు? యేసుక్రీస్తు ప్రభులే కదా. ఆయన దగ్గరకే వచ్చారనమాట. ధర్మశాస్త్రంలో చెప్తుంది పాపం చేసిన వాళ్ళు రాళ్లతో కొట్టి చంపమని. యేసు ప్రభు నేల మీద రాశాడు. ఆయన సంథింగ్ స్పెషల్ అండి, అంతేక. ఆమెను చెప్పండి గట్టిగా హల్లెలూయా. మీలో ఎవరు పాపం చేయలేదో వాళ్ళు మొదటి రాయి వేయమన్నాడు. ఓల్డ్ టెస్టిమెంట్ అంతా మీరు చూస్తే దేవుడు ఎంత క్షమాపణ అడిగినా క్షమించి పనిష్మెంట్ ఇవ్వకుండా ఉండలేదు. ఓల్డ్ టెస్టిమెంట్ మీరు దావీదు పాపం చేశాడు, దేవుడు వదిలేశాడా? సంవత్సరం రోజు ఏడ్చాడంట. ఎన్ని రోజులు ఏడ్చాడండి దావీదు? మీరు ఊరికి ఒక కీర్తన రాసి కూర్చున్నాడు అనుకుంటున్నారా? అర్థమైందండి? ఇటు కీర్తనకి క్షమించేస్తే దేవుడు ఇంకేముందండి, రోజుకు ఒక 100 తప్పులు చేయొచ్చు. ఊరికే వదిలేశాడంటారా దేవుడు? సంవత్సరం రోజు ఏడ్చాడు, అయ్యా దేవా పాపిని, దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా. దేవా పాపిని నిన్నాశ్రయించాను. సంవత్సరం రోజు ఏడ్చాడు. ప్రైజ్ ది లార్డ్. సరే క్షమించేసాడు దేవుడు, క్షమించాడు. పనిష్మెంట్ ఇవ్వకుండా మానాడా? పనిష్మెంట్ ఇవ్వకుండా ఆపాడా? శిక్ష తప్పిందా? ఆ పాపం వల్ల పుట్టిన సంతానం మిగిలిందా? ఆ పాపం వల్ల వచ్చిన ఫలం నిలబడిందా, మిగిలిందా? ఏడ్చిన, ప్రలాపించిన, పనిష్మెంట్ తప్పలేదు. ఓల్డ్ టెస్ట్మెంట్ అది. మనం ఆరాధిస్తున్న క్రీస్తు ప్రభులు వారు విచిత్రమైన పని చేస్తారు. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. పాపం ఎవరైతే పాపం చేయలేదు వాళ్ళు మొదటి రాయమంటే అందరూ వెళ్ళిపోయారు. ఒక్కరు నిలబడలేదండి, అందరూ వెళ్ళిపోయారు. యేసు ప్రభు శిక్షించవచ్చు, శిక్షించగలిగిన అధికారం ఉన్నవాడు పరిశుద్ధుడు యేసు మాత్రమే. కానీ యేసు నేను కూడా నిన్ను శిక్షించను, ఇక పాపం చేయవద్దు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుని బిడ్డలు మనం పాటే పాడినా ప్రార్థన చేసిన మన జీవన విధానాలు
లోకులందరూ వెళ్ళిన మార్గాలు మనం వెళ్ళకూడదు. ఈ లోక మర్యాదలను అనుసరించద్దు. గుండెల మీద చేతులు వేసుకొని మనం చెప్పగలుగుతామా లోక మర్యాదలు లేదయ్యా మా దగ్గర అని చెప్పగలుగుతారా? బాబు నేను ప్రభు కోసం జీవిస్తున్నాను, నేను ఏ పని చేసినా ఆత్మపూర్ణుడుగానే చేస్తున్నాను అని మనం ధైర్యంగా చెప్పగలుగుతామా? లోకపు ఆచారాలు, లోకపు పద్ధతులు, ఎక్కడ ఆచారాలు ఇవి, ఎక్కడ పద్ధతులు ఇవి? ప్రార్థన చేయడానికి రమ్మని పిలుస్తారా మనల్ని? మనం వెళితే మనం వెళ్ళకముందు అక్కడ నవధాన్యాలు పోస్తుంటారు అక్కడ. ఇప్పుడు ఏం చేయాలి మేము? అదేంటమ్మా ప్రార్థన అని పిలిచారు మరి అంటే ఇదే అదే, మీ పని మీరు చేయండి, మా పని మేము ఏం అనుకోవడం పాస్టర్ గారండి. అమ్మా మా చుట్టాలు ఊరుకోరండి. ఎట్టో ఉంటే వెచ్చగా ఉండు, లేకపోతే చల్లగా ఉండు. నులివెచ్చని జీవితం ఎందుకు? బయలుదేవతని సేవిస్తారా? సేవించండి, మాకేం అభ్యంతరం ఏం లేదు. జీవం కలిగిన దేవుని సేవిస్తారా? సేవించండి. మీరేమైపోయినా నాకు అనవసరం, నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాను. మీరు ఎలాగైనా తీర్మానం తీసుకోండి, మీరు ఏదైనా కోరుకోండి, నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాం. అది నిబంధన అంటే, అది పట్టుదల అంటే, అది విచిత్రమైన పని. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. యెహోషువ గురించి మన బైబిల్లో చూస్తే ప్రియులారా, సైలెంట్ వార్. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. మౌనానికి మించిన యుద్ధం లేదు. సమస్యలు వచ్చినప్పుడు మౌనంగా ఉండడమే, అంతే. మనం ఏం చేస్తాం చెప్పండి? మన మీద శత్రులు అగ్ని బాణాలు వేస్తూ ఉంటారు. అగ్ని బాణాలు వేస్తున్నారంటే దాని అర్థం ఏంటంటే నీవు ఫలించడి కొమ్మగా గోడ మీదకి ఎక్కుతున్నావు అని అర్థం. హల్లెలూయా. లేకపోతే ఎవడు నీ మీద బాణాన్ని ప్రయోగం చేస్తాడు చెప్పండి? నీ అభివృద్ధిని ఓర్చుకోలేక శత్రువు గురించి మౌనానికి మించిన యుద్ధం లేదు. నోరు పారేసుకోవద్దు. వాళ్ళలాగా నువ్వు మాట్లాడొద్దు. వాళ్ళు మాట్లాడితే మాట్లాడు, నువ్వు మాట్లాడద్దు. నీ విచిత్రమైన పనిని కల్పించేవాడు, నీ పని వెండితో, నీ పని బంగారంతో, నీ పని ఇత్తడితో, నీ వజ్రాలు పొదిగేవాడివి. దేవుని ఆత్మ సంబంధమైన మందిర నిర్మాణ కార్యక్రమాల్లో నువ్వు పాలి భాగస్థుడివి. నిన్ను ప్రభు అందుకోసం పిలిచాడు, పేరు పెట్టి పిలిచాడు, ఈ విచిత్రమైన పనులు కల్పించడానికి. అందరిలాగా నువ్వు మాట్లాడితే ఎట్లా? అందరిలాగా నువ్వు ఎక్కిలి చేష్టలు చేస్తే ఎట్లా? ప్రైజ్ లార్డ్. ఏంటంటే సౌలు దావీదుని ఎన్నిసార్లు ద్వేషించి ఎన్ని పర్యాయాలు ఆయన బాధించాలని కోరుకున్నాడు. ఓ రోజు దొరకకుండా ఏం పోరు బాబు, దొరుకుతారు. దావీదు చేతికి సౌలు దొరికాడా లేదా? చెప్పాలి, దొరికాడా లేదా? ఎన్ని పర్యాయాలు దొరికాడు? మాకు ఇవన్నీ తెలియదండి, మేము ఎన్నిసార్లు దొరికామో అది తెలుసు మాకు. ఎన్నిసార్లు దొరికాడు? 2 పర్యాయాలు దొరికాడు. చేతికి దొరికాడండి, చేతికి దొరికాడు, అందుబాటులో దొరికాడు. చంపేయచ్చు కానీ చంపలేదుగా. ఎందుకు చంపలేదు తెలుసండి? నా పోరాటం శరీరాలతో కాదండి, నా పోరాటం ఆకాశ మండలాలు సంచరించే దురాత్మ సేనలతో. ప్రైజ్ లార్డ్. నా పోరాటం మనుషులతో కాదు, ఆ మనుషుల వెనకాల క్రియ చేస్తున్న అపవాది క్రియలతో నా పోరాటం. మనుషులు ఊరికే మనుషులు ఆయన ఆధారం చేసుకున్నాడు అంతే. ఆ మనిషి ఏదో వాగుతున్నాడు, నీవు ఆ మనిషిని చూస్తావేమో, నేను ఆ మనిషి వెనకాల ఉన్న సాతాన్ని చూస్తాను. ప్రైజ్ లార్డ్. పేతురు ఏదో మాట్లాడుతుంటే దేవుడు, రే సాతానా, సాతాన్ అంటే ఏంటి? సీనియర్ పాస్టర్ని పట్టుకుంటే. ప్రైజ్ లార్డ్. సీనియర్ పాస్టర్ నేను అసలు, మోస్ట్ సీనియర్ నేను అసలు. ప్రైజ్ లార్డ్. భూమి పుట్టక ముందే పుట్టాడనమాట ఆయన పట్టుకు, సాతానా. అంతకుముందు దేవుడు గొప్పగా మాట్లాడు ఆయన గురించి. ఓ పేతురు, ఇది రక్త మాంసాలు నీకు బయలుపరచలేదయ్యా, పరలోకమే నీకు బయలుపరిచింది అన్నాడు. ఓ ఆయన ఆ కంగారులో ఇంకొకటి ఏదో చెప్పేస్తాడు. అందుకే కంగారు తగ్గించుకోవాలి కొంచెం. ప్రైజ్ లార్డ్. కంగారులో మనం ఏదో చెప్పబోయి ఇంకేదో చెప్పేస్తూ ఉంటాం. సాతానా నా వెనక పొమ్మని దేవుడు గద్దించాడు. అందుకే దేవుడు అతని వెనకాల ఉన్న సాతాన్ని గుర్తుపట్టాడు. అంటే సాతానా తొలగిపోమన్నాడు. ప్రైజ్ లార్డ్. అందుకే మనుషుల మీద ద్వేషాలు పెంచుకోదు విపరీతంగా. ఎందుకు? పోనీ క్షమించి వదిలేయండి. అన్నారు అన్నని నేను అంటుంటారు, అనని వదిలేయండి. అది వాడు గుణం, ఇది మన గుణం. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. వాడు దుష్టుడు, నీవు నీతిమంతుడివి. ఆ దుష్టుడితో నీతిమంతుడికి ఏం పని? దుష్టుడిలాగా నీవు కూడా నోరు పారేసుకొని సై అంటే సై అని కయ్యానికి కాళ్ళు దువ్వుతే ఎలా? విచిత్రమైన పని చేయబోతున్నాం మనం.
మీరు గుర్తించబోతున్నాడు. మీరు విశ్వసించగలిగితే, ఆయన నిన్ను పిలిచాడని నీవు నమ్మగలిగితే, ఇది మొదలుకు నీ వేసే ప్రతి అడుగులో ఒక వ్యత్యాసం నీవు చూడబోతున్నావు. నీ నడకలో మార్పును చూడబోతున్నావు, నీ మాటలో మార్పును చూడబోతున్నావు, నీ బ్రతుకులో ఒక మార్పును నీవు చూడబోతున్నావు, సమాజం చూడబోతుంది. నిజముగా వీళ్ళు దేవుని బిడ్డలని సాక్ష్యం ఇవ్వబోతున్నారు. హల్లెలూయా. సైలెంట్గా ఉండడం ఏంటయ్యా? సైలెంట్గా వాళ్ళు ఇంత పెద్ద సమస్యకి సైలెంట్గా ఉంటే ఎట్లంటే, దేవుడు నాకు చెప్పింది అదే. సో సైలెంట్ ప్రాకారం చుట్టూ తిరిగి వస్తున్నాడు. హేళన చేస్తారండి మౌనంగా ఉంటే. మన వాళ్ళందరికీ ఏంటంటే మనం హీరోలాగా ఉండాలని కోరుకుంటారు. ఏంటండి, సింహాన్ని ఇష్టపడతారు కానీ గొర్రెని ఎవరు ఇష్టపడరు. మన ప్రభు ఎవరు తెలుసండి? గొర్రె పిల్ల. ప్రైజ్ ది లార్డ్. యేసు గొర్రె పిల్లను నేను, యేసు గొర్రె పిల్లను నేను. గొర్రె పిల్లలేనా? నిజమేనా? నిజమేనండి. అసలు అమ్మో, తేడా వస్తే గొర్రెల నుండి బర్రెలు బయటకు వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అమ్మో, ఆ గొర్రెల నుండి బర్రె వచ్చి కారుకు అడ్డుపడింది అనుకోండి, కారు నుజ్జు అయిపోతుంది. అసలు ప్రేమైన వాళ్ళరా, స్వభావాన్ని పాడు చేసుకోవద్దు. నీ స్వభావాన్ని పాడు చేసుకోవద్దు. మనం విచిత్రమైన పనులు కల్పించేవాడు. ఇన్ని శోధలు ఉన్న ఈ మనిషి ఏంటి ఇంత మౌనంగా ఉన్నాడు? ఇన్ని మాటలంటున్నా కూడా స్పందించడు ఏంటి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శక్తి సరిపోవట్లేదు, బలం సరిపోవట్లేదండి. శత్రులంతా ఎటు చూసినా తూర్పు, పడమర, ఉత్తరం అన్ని దిక్కు నుండి శత్రులు వచ్చి ముట్టడి వేశారు. స్ట్రెంత్ లేదు, బలం లేదండి. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా బలమా, యెహోవా దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. దయ చూపించును, వికటము చూపును. గర్విష్ఠుల యొక్క సర్వము నెరిగిన సర్వాధికారి, సర్వము నెరిగిన సర్వాధికారి యెహోవా. గ్లోరీ, స్తోత్రం. పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. నా దీపమును వెలిగించువాడవు, నా చీకటిని నా దీపమును గ్లోరీ చీకటిని వెలుగుగా చేయు. జలరాసుల నుండి జలరాసుల నుండి వెలుపల చేర్చిన బలమైన దేవుడు, వెలుపల చేర్చిన బలమైన దేవుడు యెహోవా. గ్లోరీ, గ్లోరీ, చప్పట్లు. పరిపూర్ణమైనది నీ మార్గం
యెహోవా నా బలమా. హల్లెలూయా, హల్లెలూయా. విచిత్రమైన పనులు. ప్రైజ్ ది లార్డ్. సంథింగ్ స్పెషల్. మన విశేషమైన వారం. లోకానికి వేరే జీవిస్తాం మనం. మూర్ఖులకు ఈ తరము వారికి మనం వేరే జీవిస్తాం. మనల్ని మనుషులు ఏమని అనుకుని మనకు సంబంధం లేదు. మనం మౌన యుద్ధం చేస్తాం. ప్రైజ్ ది లార్డ్. పాటలు పాడుకుని యుద్ధానికి వెళ్ళాడండి యెహోషాపాతు. పాటలు పాడుకుంటూ యుద్ధానికి వెళ్ళాడు. ఓర్పుతో ఉండండి, సహనంతో ఉండండి, కనిపెట్టండి. ఆ కనిపెట్టే వాళ్ళకి దేవుడిచ్చే ఆశీర్వాదమే వేరుగా ఉంటుంది. 3 రోజుల నుండి కనిపెట్టారండి. వాళ్ళకి దేవుడు ఇచ్చిన రొట్టె 3 days వాళ్ళు వెయిట్ చేశారు. వాళ్ళకి దేవుడు ఎలాంటి రొట్టె ఇచ్చాడు? ఎవరో ఒక బాబు తీసుకొచ్చాడు 5 రొట్టెలు 2 చిన్న చేపలు. దాన్ని బ్లెస్ చేసి పంచి ఇచ్చాడు. మరి ఆ రొట్టె ఎవరు చేశారో మనకు తెలీదు. మరి ఆ రొట్టె చేసిన తల్లి మరి చేతులు కడుక్కొనిందో లేదో మనకు తెలీదు. మనకు తెలీదు. వాడు చిన్నపిల్లోడు. మరి ఆ చిన్నపిల్లోడు చేతిలో ఉన్న రొట్టె మరి ఎలా ఉందో మనకు తెలీదు. వాడు చిన్నపిల్లోడు కదా, 3 రోజుల నుండి దాడి దగ్గర పెట్టుకున్నాడు ఆ రొట్టె. మరి వాడు ఏం చేశాడో మనకు తెలియదు. మొత్తం మీద ఇచ్చేశాడు. కొత్త కోణం అన్నమాట. విచిత్రమైన మాట. ప్రైజ్ ది లార్డ్. 3 రోజులు వెయిట్ చేశారు వాళ్ళు. ఎన్ని రోజులు వెయిట్ చేశారండి? అంతకుమించి వెయిట్ చేసేటట్లు లేరు. అందుకే దేవుడు వెంటనే సరే ఆ రొట్టె ఆశీర్వదించబడును గాక అన్నాడు. సరే ఆశీర్వాదంలో పరిశుద్ధమైంటిదిలే, అది వేరే విషయం. వాళ్ళకి పనిచేశాడు. కానీ 3 సంవత్సరాల నుండి దేవుడి కోసం 3.5 సంవత్సరం ఆయనతో పాటు తిరిగిన వాళ్ళు ఉన్నారు. ఎవరు వీళ్ళు? చెప్పాలి ఎవరు? శిష్యులండి. వీళ్ళు కూడా ఆకలేసింది. అప్పుడు ఎవరైనా ఉన్నారని దగ్గర ఉన్న వాళ్ళు పిలిచి, ఏ బాబు రొట్టెలు ఉంటే ఒక 2 ఇస్తావా, మా వాళ్ళకి ఇవ్వాలని అనుకున్నాడండి. ఆయన ఏం చేసేదండి, 4 రాళ్ళు పెట్టి ఏంటండి ఓ పొయ్యి ముట్టించి చేపలు తన చేతులతో కాల్చి ఆహారం సిద్ధపరిచి వాళ్ళకి వడ్డించాడు. చప్పట్లు కూడా మంది గట్టి 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 గట్టిగా. హల్లెలూయా. 3 రోజులు కనిపెట్టిన వాళ్ళకి 3 రోజులంతా దీవెనే ఉంటుందండి. 3 సంవత్సరాలకు కనిపెట్టిన వాళ్ళ కోసం సాక్షాత్తు దేవుడు తన చేతులతో ఆహారాన్ని సిద్ధపరిచి వాళ్ళ ఆకలిని తీర్చాడు. చప్పట్లు కూడా మొదలు గట్టి. ఎంత ఓర్పు పడతావో నీ లైఫ్ అంత గొప్పగా ఉంటుంది. ఆమేన్. నువ్వెంత ఓపికగా ఉంటావో నీ దీవెన అంత గొప్పగా ఉంటుంది. నువ్వు ఎంత తొందరపడతావో అంత బురదలు పడతావు అంతే. కాబట్టి ఓర్పుగా ఉండండి, సహనంగా ఉండండి. మనం ఏం చేసినా విచిత్రంగా ఉండి, ఏంటి ఇన్ని మాటలన్నా వీడికి రోషం లేదా, వీడికి రోషం లేదు, ఇన్నన్నా అసలు చలనం లేకుండా ఉన్నాడు. నిజమే, మాకు ఈ లోకంలో చలనం లేదండి. మా చలనం ప్రభుత్వం అంతే. ప్రభులోనే మనం ప్రవేశిస్తాం, ఆయనలోనే మన హృదయ స్పందన. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా గట్టి గట్టి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, ప్రభు మనల్ని పిలిచాడు, పేరు పెట్టి పిలిచాడు. మనం దేవుని సొత్తు. ఎందుకు పిలిచాడు తెలుసండి? మనల్ని స్వస్థపరచాడు. పిలిచేంత దేవుడు స్వస్థపరుస్తాడు. మీరు గమనించండి. మీరు చెప్పకపోయిన దేవుడు పిలిచి మిమ్మల్ని స్వస్థపరిచిపోతున్నాడు. చెప్తే అది వేరే అనుకోండి, చెప్పకపోయిన దేవుడు మిమ్మల్ని పిలిచి రెండవదిగా పిలిచి మిమ్మల్ని అన్యజనులందరికీ వెలుగుగా ప్రభు మార్చిపోతున్నాడు. అండ్ మూడవదిగా మిమ్మల్ని పిలిచి విచిత్రమైన పనులు మీ ద్వారా దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా. ప్రపంచమే మిమ్మల్ని గురించి మాట్లాడుకునేటట్లు ప్రభు మిమ్మల్ని హెచ్చించునుగాక. హల్లెలూయా. ఇలా కూడా ఈ పని చేయవచ్చని ఆశ్చర్యపోయేటట్లు ప్రభు చేయబోతున్నాడు. ఆమేన్. ఈ ప్రత్యక్ష గుడారం, ఈ మాట ముగించేస్తాను. ప్రత్యక్ష గుడారంలో ఒక బల్ల ఉంటుందండి. ఆ బల్ల మీద సన్నిధి రొట్టెల బల్లని రొట్టెలు తయారు చేసి యాజకులు తయారు చేసి ఆ రొట్టెలన్నిటినీ ఆ బల్ల మీద పేర్చి ఉంటారు. దేనికండి? తినడానికా? దేనికి? అందరి చూపు ఆ రొట్టె మీద ఉంటుంది. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. మహిమకరంగా ఆ మహిమ కలిగిన సన్నిధిలో ఆ రొట్టె అలా పేర్చి పెట్టుంటారు. అందరి చూపు, అందరి దృష్టి ఆ రొట్టె మీద ఉంటుంది. ఆ రొట్టె మీద దేవుని మహిమ కురుస్తూ ఉంటుంది. హల్లెలూయా. నా దేవుడు మీ అందరిని కూడా ఏంటండి మీరు విచిత్రంగా ప్రభు నడిపిస్తాడు. అందరి చూపు, దృష్టి మీ మీద ఉండేటట్లుగా ప్రభు చేయబోతున్నాడు. ఏంట్రా బాబు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎందుకురా ఇక్కడ జనాలు గుంపులుగా వెళుతున్నారు, ఈ అర్ధరాత్రిలో ఈ మధ్యరాత్రిలో కళ్ళజోడు ముక్కు మీదకి దిగి వచ్చినా కూడా పట్టించుకోకుండా కూర్చొని వింటున్నారు. ఏంట్రా బాబు వీళ్ళకి నిద్ర రాదా, వీళ్ళకి ఇళ్ళ లేవా, వీళ్ళకి కొంప లేదా, వీళ్ళకి గూడు లేదా,
ఏంటి ఈయనకి భర్త లేదా, ఈయనకి భార్య లేదా, ఈమెకి భర్త లేదా, ఏంటి ఇక్కడ ఉన్నారు ఏంటి, వీళ్ళు రాత్రంతా ఇక్కడ ఉంటున్నారు ఏంటి, వీళ్ళకి ఇల్లు లేవా, వాక్యం లేవా, ఉదయం లేస్తే ఉద్యోగం లేదా, వ్యాపారం లేదా, వీళ్ళు ఎట్ట బతుకుతున్నారు ఏంటని అందరూ ఆశ్చర్యపోయేటట్లు ప్రజలందరూ ఎదురు దేవుడు మనల్ని మహిమగా దేవుడు నడిపించబోతున్నాడు. విచిత్రమైన పనులు మీ ద్వారా దేవుడు జరిగించబోతున్నాడు. విచిత్రమైన పనులు మీ ద్వారా జరిగించబోతున్నాడు. మిమ్మల్ని చూసి మనుషులు అంటారు, భూమిని తలక్రిందులుగా చేయగలిగిన వాళ్ళు, భూమిని తలక్రిందులుగా చేయగలిగిన వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉన్నారని మిమ్మల్ని గురించి మనుషులు గొప్ప సంగతులు చెప్పుకొందురుగాక. మనుషులు మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకొందురుగాక. ఆ దిశగా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. దానికోసం మనం అందరూ ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ లేచి నిలబడండి. ప్రేమాస్వరూపి నిత్యాశ్రయ దుర్గమైన యేసయ్య మీకు స్తోత్రం. గడిచిన కాలం అంతా మా జీవాన్ని మీ కృపలో దాచి కాపాడి సజీవుల లెక్కలో ఉంచి ఈ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలో మీ సన్నిధిలో మీ నామాన్ని స్తుతించుటకు మీరు చూపిన కృప కొరకై, ఇచ్చిన సమయం కొరకై మీకు స్తుతి చెల్లిస్తున్నాం తండ్రి. మీ దాసులను నిలవబెట్టి నాతో చేరి వచ్చిన ప్రజలందరితో మీరు మాట్లాడిన వాక్కుల కొరకై స్తుతి చెల్లిస్తున్నాం. యాకోబు నిన్ను సృజించినవాడు, ఇశ్రాయేలు నిన్ను నిర్మించినవాడు, ఆయన నిన్ను విమోచించి ఉన్నాడు, భయపడకు, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాడు, నీవు నా సొత్తు అని మీరు మాట్లాడిన వాక్కును బట్టి మరొక్కసారి మీకు స్తుతి చెల్లిస్తున్నాం యేసయ్య. యాకోబును మీరు పిలిచి గొప్ప జనముగా మార్చి ఆశీర్వదించినట్లుగా ప్రభా మీ సన్నిధికి వచ్చిన బిడ్డలందరినీ కూడా మీరు గొప్ప జనముగా మార్చండి, ఆశీర్వదించండి. నేను మిమ్మల్ని విమోచించి ఉన్నాను, భయపడకండి అని సెలవిచ్చిన గొప్ప దేవా మీకు స్తోత్రం. పేరు పెట్టి మమ్మల్ని పిలిచి మీ సన్నిధికి మమ్మల్ని సమకూర్చినందుకై మీకు స్తుతి చెల్లిస్తున్నాం. మమ్మల్ని పిలిచిన దేవా మా జీవితాల్లో మీరు గొప్ప కార్యాలు చేస్తారని మాట్లాడిన వాక్కులన్నిటిని బట్టి మరొకసారి మీకు స్తుతి చెల్లిస్తున్నాం తండ్రి. హాగరును పిలిచి కన్నీళ్లను తుడిచి ఆశీర్వదించిన దేవుడు తండ్రి. తృణీకరించబడిన వారిని పిలుస్తారని మీరు సెలవిచ్చినట్లుగా ప్రజల చేత నిందించబడి తృణీకరించబడిన ప్రతి ఒక్కరిని మీరు పిలిచి మీ సమూహంలో స్థిరపరిచినందుకై స్తుతి చెల్లిస్తున్నాం తండ్రి. త్రోసివేయబడిన హాగరును పిలిచి తన కుమారుణ్ణి తనను ఆశీర్వదించి గొప్ప చేసినట్లుగా ఎవరి చేత నిందించబడి త్రోసివేయబడున్నారో వారందరినీ మీరు మీ సన్నిధికి పిలిచినందుకై మీకు స్తుతి చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. యేసయ్య జక్కయ్యను పిలిచి ప్రభా మీరు ఆశీర్వదించినట్లుగా, అబ్రహాము సంతతిలో చేర్చినట్లుగా ప్రభా మీరు మాట్లాడిన వాక్కును బట్టి మరొక్కసారి మీకు స్తుతి చెల్లిస్తున్నాం. ప్రజల చేత తృణీకరించబడిన జక్కయ్యను పిలిచిన దేవా మీ సన్నిధికి పిలిచిన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ఎవరి చేత తృణీకరించబడ్డారో, ఎవరి చేత త్రోసివేయబడి ఉన్నారో ప్రభు వారందరికీ మీరు ఆదరణ కలిగించే మాటలు వినిపింపజేసినందుకై మీకు స్తుతి చెల్లిస్తున్నాం. మీ దాసుడు చెప్పిన మాటలు నీ ప్రజల హృదయాల్లో స్థిరపరచండి నాయన. నీరు కట్టి ఫలింపచేయమని వేడుకుంటున్నాం. అయ్యా 18 సంవత్సరాల నుంచి వ్యాధి చేత రోగము చేత పీడించబడుతున్న స్త్రీని మీరు పిలిచి ఆమె మీద చేతులుంచి స్వస్థపరిచిన దేవుడు ప్రభా నీ సన్నిధికి ఎవరైతే బలహీనతలతో రోగాలతో వ్యాధులతో వచ్చి ఉన్నారో వారందరూ మీరు పిలిచినందుకై స్తోత్రం. ఒక్కొక్కరి మీద ఈ రాత్రి మీరు చేతులు ఉంచినందుకై స్తోత్రం. ఒక్కొక్కరి బలహీనతల నుంచి విడుదల కలిగించినందుకై మీకు స్తుతి చెల్లిస్తున్నాం. యేసు నామములో ప్రతి వ్యాధి తొలగిపోవనుగాక, ప్రతి రోగం తొలగిపోవనుగాక, ఈ క్షణమందే స్వస్థత కలుగునుగాక. యేసయ్యా ఒక్కొక్కరిని మీరు ముట్టమని వేడుకుంటున్నాం. యేసయ్యా మీ గాయపడిన హస్తములు చాపి ముట్టి స్వస్థపరచండి నాయన. మీ సన్నిధికి పిలిచిన ప్రతి ఒక్కరిని మీరు పరిపూర్ణమైన స్వస్థతతో ఆరోగ్యముతో నింపినందుకై స్తోత్రం. ఎవరెవరు ఏ రోగాలతో బలహీనతలతో వ్యాధులతో వచ్చి ఉన్నారో, చెప్పుకోలేని రోగాలతో నీ సన్నిధికి వచ్చి కుమిలి ఏడ్చి ఉంటే ఇప్పుడే వారి తలల మీద చేతులుంచి స్వస్థ చిత్తులుగా మార్చినందుకై స్తోత్రం. స్వస్థపరిచి క్షేమంగా వారిని నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. విశ్రాంతి దినమున నాయన అయ్యా పక్షవాతపు జబ్బు చేత పీడించబడుతున్న వ్యక్తిని వెతుక్కుంటూ వెళ్ళి మీరు బాగు చేసిన దేవుడు ప్రభా నీ సన్నిధికి వచ్చిన బిడ్డలందరి కోసం పరలోకం విడిచి మీరు మా మధ్యలోనికి దిగి వచ్చారు. అందుకు స్తోత్రం నాయన. ఈ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన దినమున నీ ప్రజల్ని బాగు చేసినందుకై స్తోత్రం.
మరెక్కువ కీడు కలగకుండానట్లుగా ఇక మీదట పాపము చేయకొని సెలవిచ్చారు. స్వస్థత పొందిన ప్రతి ఒక్కరూ పాపము చేయకుండా పరిశుద్ధమైన మార్గాల్లో జీవించున్నట్లుగా ఒక్కొక్కరి చేతిని మీరు పట్టుకోమని వేడుకుంటున్నాం. ప్రాణాత్మ దేహములని స్వస్థపరచమని వేడుకుంటున్నాం. యేసయ్యా, మీరే బాగు చేయండి నాయన. నిత్యము మీ నామాన్ని ఘనపరచున్నట్లుగా మీరు చేసిన మేలులు మరిచిపోకుండా పరిశుద్ధమైన మార్గాల్లో జీవిస్తూ మిమ్మల్ని స్తుతించున్నట్లుగా సహాయం చేయండి నాయన. ప్రభా, దూరాన సమీపాన ఉన్న ప్రతి ఒక్కరిని మీరు చేతులుంచి స్వస్థపరచండి. పేరు పెట్టి పిలిచి బాగు చేసినందుకై స్తుతి చెల్లిస్తున్నాం. యేసయ్యా, నీతి విషయమై మమ్మల్ని పిలిచి మా చేతిని పట్టుకొని జనముల మధ్యలో నిబంధనగాను అన్య జనులకు వెలుగుగాను నియమిస్తారని సెలవిచ్చారు. యేసయ్య, మమ్మల్ని పిలిచినందుకై స్తోత్రం. మా చేతిని మీరు పట్టుకున్నందుకై స్తోత్రం. ప్రజల మధ్యలో నిబంధనగా మార్చినందుకై స్తోత్రం. అన్య జనుల మధ్యలో మమ్మల్ని అందరినీ వెలుగుగా మార్చినందుకై స్తోత్రం. యేసయ్య ప్రభువా, సౌలుని పౌలుగా మార్చారు. ప్రభువా, అద్భుతమైన కార్యాలు ఎన్నెన్నో జరిగించారు. పౌలా, భయపడకు, నీ పాదములు మోపి నిలువు, అన్ని జనుల వలన ఏ హాని నీకు కలగదు అని సెలవిచ్చి సాతాను క్రియల మీద జయమిచ్చి అన్య జనుల మధ్యలో పౌలుని మీరు వెలుగుగా మార్చినందుకై స్తోత్రం. అనేకులని రక్షణ మార్గంలోనికి నడిపించే వ్యక్తిగా పౌలుని మీరు పిలిచినందుకై స్తుతి చెల్లిస్తున్నాం. ప్రభువా, మా ద్వారా ప్రజలు మార్చబడాలి యేసయ్య. వెలుగులోనికి నడిపించబడాలి యేసయ్య. చీకటిలో నుంచి విడుదల పొందాలి యేసయ్య. ఎంతమంది అయితే సాతాను చేతి క్రింద ఉన్నారో వారందరికీ రాత్రి విడుదల కలుగునుగాక, విడుదల కలుగునుగాక. లోకము దాని ఆశలు గతించుచుండగా యేసయ్య, లోకంలో ఉన్న ప్రజలందరినీ మీరు మార్చమని వేడుకుంటున్నాం. యేసయ్య, వెలుగులోనికి నడిపించమని వేడుకుంటున్నాం. మూర్ఖులకి తెరవారికి వేరై రక్షణ పొందుడి అనే మాటలు మీరు నెరవేర్చమని వేడుకుంటున్నాం. యేసయ్య, లోకంలో ఎంతో మంది నశించిపోతున్నారు. ఆ జనుల మధ్యలో మమ్మల్ని వెలుగుగా నియమించినందుకే స్తుతి చెల్లిస్తున్నాం. ప్రభా, మేము చేసేటువంటి ప్రతి పరిచర్య ప్రజలకు ఆశీర్వాదకరంగా మార్చబడేటట్లుగా సహాయం చేయండి. ప్రభా, మేము చేస్తున్నటువంటి వాక్య పరిచర్యలు కూడా ప్రజలకి ఆశీర్వాదకరంగా మార్చి వారిని వెలుగులోనికి నడిపించమని వేడుకుంటున్నాం. చావు మూలముగానైనను సరే, బ్రతుకు మూలముగానైనను సరే, నీ నామం మహిమ పరచబడాలి. యేసయ్యా, నీ ప్రజలను పిలిచారు, అందుకు స్తోత్రం. మీరు బయలుదేరి వెళ్ళుచుండగానే జనముల మధ్యలో వెలుగుగా మార్చినందుకు స్తోత్రం నాయన. ఒక్క యూదుని చెంగు పట్టుకొని 10 మంది మీ సన్నిధికి వచ్చినట్లుగా ఈ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనకు పిలిచిన బిడ్డలందరినీ, మమ్మల్ని అందరినీ వెలుగుగా మార్చి మీ సన్నిధిలో అనేకులని స్థిరపరిచినందుకే స్తోత్రం. యేసయ్య, మీరు కార్యాలు జరిగించండి నాయన. బెసలేలును పిలిచి విచిత్రమైన పనులు కల్పించుటకు ఆత్మపూర్ణిగా చేసిన దేవా మీకు స్తోత్రం. ఈ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనకు పిలిచిన బిడ్డలందరినీ విచిత్రమైన పనులు కల్పించుటకు కొలతలేని ఆత్మతో నింపండి యేసయ్యా. అగ్ని చేత అభిషేకించండి అయ్యా. నూతనమైన అభిషేకం దయచేయండి నాయన. రెట్టింపైన అభిషేకం ఒక్కొక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం. ఆత్మపూర్ణులుగా చేయండి నాయన. పరిశుద్ధాత్మతో నింపండి నాయన. అగ్ని చేత అభిషేకించండి యేసయ్యా. ఈ అంత్య దినములలో మనుషులందరి మీద ఆత్మను కుమ్మరిస్తానని సెలవిచ్చారు. ప్రభువా, బెసలేలును మీరు ఎలా పిలిచారో మమ్మల్ని అందరిని పిలిచి మా ద్వారా విచిత్రమైన పనులు ప్రజల మధ్యలో మీరు కల్పిస్తున్నందుకే స్తోత్రం చెల్లిస్తున్నాం. మీరు చెప్పిన బోధ ప్రజలకు ఆశీర్వాదకరంగా మార్చబడినట్లుగా, మీరు చేసినటువంటి పరిచర్య ప్రజల మధ్యలో దీవెనకరంగా మార్చబడినట్లుగా ప్రభువా, మీరు కార్యాలు చేయండి నాయన. పాపాత్మురాలైన స్త్రీని మీరు పరిశుద్ధపరిచిన దేవుడు అయ్యా. ధర్మశాస్త్రం చేయని దానిని మీరు జరిగించిన దేవుడు యేసయ్యా, మీకు స్తోత్రం. మీరే కార్యాలు చేయండి నాయన. అయ్యా, మీ సన్నిధిలో మౌనముగా నిలిచున్నటువంటి అయ్యా యెహోషువ ద్వారా ఎన్నో అద్భుతాలు జరిగించారు నాయన. మీరే కార్యాలు చేయమని వేడుకుంటున్నాం. మీ సన్నిధిలో మౌనముగా నీ బిడ్డలు కనిపెట్టి ఉన్నారు యేసయ్యా. ప్రభువా, వారి జీవితంలో జయము దయచేయమని వేడుకుంటున్నాం. మీ సన్నిధిలో యెహోషాపాతు మిమ్మల్ని స్తుతించి పరిశుద్ధమైన అలంకృతులు ధరించుకొని మిమ్మల్ని స్తుతించి ఆరాధించినప్పుడు అద్భుతమైన జయమిచ్చిన దేవా మీకు స్తోత్రం. మీ సన్నిధిలో
మౌనముగా కనిపెట్టిన ప్రజలందరి ఆకలి బాధలు తీర్చిన యేసయ్యా, నీ ప్రజల కన్నీళ్లు తుడవండి, సమస్యలను విడిపించండి, కొరతలు తీర్చండి, ఆకలి బాధలను విడిపించి సమృద్ధిని దయచేయండి నాయన. శిష్యుల ఆకలిని తీర్చి అద్భుతమైన పరిచర్యను మీరు అప్పగించారందుకు స్తోత్రం ప్రభా. ప్రతి ఒక్కరిని నీ సన్నిధికి వచ్చిన సేవకుల్ని, దైవ సేవకుల్ని, దైవ సేవకురాళ్ళని, అన్యజనులని, క్రైస్తవుల్ని, విశ్వాసుల్ని, ఆత్మీయులందరినీ మీరు పిలిచి ఆశీర్వదించారందుకు స్తోత్రం యేసయ్యా. మీ దాసుల ద్వారా మాట్లాడిన మాటలన్నిటినీ మా హృదయాల్లో స్థిరపరిచి నీరు కట్టి ఫలింపచేయండి. మమ్మల్ని పిలిచినందుకై మీకు స్తుతి చెల్లిస్తున్నాం. మా ద్వారా అద్భుతాలు జరిగిస్తున్నందుకై స్తోత్రం నాయన. మా ముందున్నటువంటి మహిమ కలిగిన పరిచర్యను కూడా, గుడారాల పండుగ పరిచర్య కూడా మహిమకరంగా జరిగించండి. 7, 8, 9, 10 తేదీల్లో జరిగేటువంటి నాయన, మార్చి నెలలో జరుగుతున్న గుడారాల పండుగ కూడా మహామహిమకరంగా మీరు జరిగించమని వేడుకుంటున్నాం. ప్రజల్ని మీరు పిలుచుకొని రండి యేసయ్యా, వారందరినీ మీరు ఆశీర్వదించండి. మీ సేవకులు ఇంకను బలపరిచి ఆశీర్వాదకరంగా ఘనత నిమిత్తమైన పాత్రగా వాడుకోండి ప్రభా. మీరు అద్భుతాలు జరిగించి మీ సన్నిధిలో మమ్మల్ని స్థిరపరిచి ఆనందింపజేసి మహిమగల మీరు రాకడకు సిద్ధపరిచినందుకు ఈ స్తుతి చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా.